అంటే మీరు డైవర్ట్ చేసేస్తున్నారు క్వశ్చన్స్. నేను అడుగుతాను పర్లేదు. నెక్స్ట్ బీజేపీ పార్టీ అంటే కేరళలో, తమిళనాడులో, వెస్ట్ అవి నెక్స్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. సో బీజేపీ పార్టీ వస్తుందని అనుకుంటున్నారా నెక్స్ట్ టైం? అంటే కాంప్లికేటెడ్ కాదు కానీ బీజేపీ పార్టీలో కూడా అంటే అమ్మాయిల్ని, అబ్బాయిల్ని అందరిని ఈక్వల్గా చూస్తున్నారా? ఖచ్చితంగా మేడం. ఇందాకనే మనం మాట్లాడుకున్నాం భారతీయ. అవునా? అయితే ఈక్వల్గా చూస్తూ ఉంటే మహిళలకి 33% ఎందుకు, మరి 50% చేయొచ్చు కదా. కేంద్రంలో బీజేపీ ఉంది కదా. కొంచెం ఆపుతారు ఒక 2 minutes. మరి సనాతన ధర్మం అని చెప్పేసి అంటున్నారు కదా. సనాతన ధర్మంలో మరి సనాతన ధర్మం ఏదైతే పాటించిందో అది ఇక్కడ కేంద్రంలో చూసుకుంటే బీజేపీ పార్టీ పాటించట్లేదు కదా. మరి సనాతన ధర్మం గొప్పతనం గురించి మీరు ఎలా చెప్తారు? మహిళలకు మీరు 50% ఇవ్వట్లేదు కదా. పాటించట్లేదని మీరు ఎలా చెప్తున్నారు? సో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులు కూడా ఏమన్నారు, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్లకు సంబంధించినటువంటి పార్టీ, కాంగ్రెస్ అంటే క్రిస్టియన్స్ సంబంధించిన పార్టీ. దేవుళ్ళ గురించి మ్యాటర్ కాదండి ఇక్కడ మతం గురించి కూడా మ్యాటర్ కాదు. మతం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పార్లమెంట్ లో స్పష్టంగా చెప్పారు. ఏ ముస్లిం కుడ్ బి ఏ ముస్లిం, ఏ క్రిస్టియన్ కుడ్ బి క్రిస్టియన్, బట్ ఏ హిందూ వై నాట్ హిందూ అంటే తను ఒక క్లియర్గా చెప్పారు. ఒక ముస్లిం నేను ముస్లిం అని స్పష్టంగా చెప్తున్నప్పుడు, ఒక క్రిస్టియన్ నేను క్రిస్టియన్ అని బహిర్గంగా చెప్పుకుంటున్నప్పుడు, ఒక హిందువు ఎందుకు చెప్పుకోవాలి అని చెప్పేసి స్పష్టంగా చెప్పి సెక్యులరిజం గురించి మాట్లాడతాం. సెక్యులరిజం గురించి టాపిక్ వస్తే అంటే మీరు క్వశ్చన్ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ. జగన్ పార్టీ కూటమి ప్రభుత్వానికి ఎలా డిఫరెన్స్ ఉంది? ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి 11 సీట్లకే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత ప్రభుత్వం 18 నెలలు అంటే దాదాపు 2 సంవత్సరాలు కాబోస్తుంది మేడం. ఈ 2 సంవత్సరాల్లో ప్రజల కోసము ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా తెలుసుకోలేక ఈరోజు నేను ప్రెస్ మీట్ చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాట్లాడడం, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఫ్లెక్సీలు పెట్టుకున్నారు రప్పా రప్పా అని. నాయకుడిగా తనని ప్రూవ్ చేసుకునే విధిలో తనకున్నటువంటి బలహీనతలతో తను వెనక్కి వెళ్ళాడేమో. హాయ్, వెల్కమ్ టు యూటీవీ. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బీజేపీ యూత్ లీడర్, ఏపీ బీజేపీ యువ మోర్చా రాష్ట్ర నాయకులు కొట్టే మల్లికార్జున గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మల్లికార్జున గారు, మీరు బీజేపీ స్పోక్స్ పర్సన్ కదా. సో దానికన్నా ముందు మీరేం చేశారు, ఎక్కడి నుండి వచ్చారు, ఇవన్నీ ఒకసారి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నది మాకు. సో మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది? పేరెంట్స్ ఏం చేసేవారు? ముందుగా మీకు, మీ ఛానల్ వాళ్ళకు, మీ వీక్షకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి ముందస్తు శుభాకాంక్షలు అండి. నా పేరు కొట్టే మల్లికార్జున్ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నంద్యాల జిల్లా అంటే గతంలో ఉమ్మడి కర్నూలు జిల్లా, ప్రస్తుతం నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీకి సంబంధించి సీసంగుంతల గ్రామం మాది. సో దాదాపుగా నా చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అంతా 6 to 10th రెసిడెన్షియల్స్, మన మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అయినటువంటి పెద్దపాడులో నేను 6 to 10th బీసీ హాస్టల్స్లో చదవడం జరిగింది. సో మాది మధ్యతరగతి కుటుంబం. మా తాతగారు గతంలో అగ్రికల్చర్ ఫ్యామిలీ లైఫ్ నుంచి వచ్చారు. గతంలోనే స్కూల్స్ ఇవన్నీ కట్టించడం కావచ్చు, గ్రామ పెద్దగా ఉండి చిన్నప్పటి నుంచే 10 మందికి సహాయం చేయాలనే ఆలోచనలో ఉండేవారు. సో మా అమ్మ నాన్న కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా నాన్న పేరు కొట్టే వీరయ్య, అలాగే అమ్మ పేరు లక్ష్మీదేవి. సో మా తాతగారి పేరు కొట్టే సోమిరెడ్డి అనమాట. సో మా తాతగారిని ఇన్స్పిరేషన్ తీసుకొని సో అన్ఎక్స్పెక్టెడ్గా నేను గతంలో సివిల్స్ ప్రిపేర్ అయినా రాజకీయంగా అంటే మీ తాతగారు సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళా? అంటే చదువుకున్నారా? 10 మందికి మంచి చేయాలనే సంకల్పంతో 10 మందికి ఎవరైనా కష్టం వస్తే గతంలో అంటే మా కుటుంబంలో కావచ్చు, కొట్టే అనే ఒక ఫ్యామిలీ అనేది ఒక బ్రాండ్గా కూడా గతంలో జరిగింది. ఈవెన్ రాష్ట్రంలో కొట్టే ఫ్యామిలీ వంశస్థులు చాలామంది ఉన్నారు. ఈవెన్ మా గ్రామంలో కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైనా ఏదైనా ఆపద కావాలంటే ఆ కాలంలో చిన్న చిన్న స్థలాలు ఇవ్వడం కానీ, స్కూల్స్ కట్టించడం కానీ అలా చేసేవాళ్ళు. ఆ సేవా దృక్పథంతో అన్ఎక్స్పెక్టెడ్గా రాజకీయాల్లోకి వచ్చాము. ఇలా ముందుకు వెళ్తున్నాము. సో మాకంటూ మా బ్రదరు ఒక గతంలో గ్రూప్ 1 అండ్ సివిల్స్ తను ప్రిపేర్ అయ్యారు. సో ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు తను. సో నేను ఇది మ్యారేజ్ అయిందండి? లేదు మేడం. అండ్
కమింగ్ సూన్ ఎనీథింగ్ ఉంటే డెఫినెట్గా చెప్తాము. అండ్ ఓకే. ఇప్పుడు రీసెంట్గా మనం పాలిటిక్స్లోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బిజీ అవుతున్నాం. పేద ప్రజల కోసమే అన్ఎక్స్పెక్టెడ్గా పనిచేయాల్సి వస్తుంది. ఓకే. అంటే మీరు సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యాను అని అన్నారు గదా! అంటే సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు రాజకీయాల్లోకి రావాలని అస్సలు అనుకోరు. ఎందుకంటే అది వేరు, ఇది వేరు. సో, మీరెలా వచ్చారు? అంటే యాక్చువల్‌గా నా 6th ఎడ్యుకేషన్ అంతా హాస్టల్స్ లైఫ్‌లో జరిగిందండి. అంటే హ్మ్. 6-10 నేను పెద్దపాడులో చదవడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియేట్ ఒక ప్రైవేట్ కాలేజీలో చదివిన. తర్వాత డిగ్రీ మామూలుగా చదివిన. క్యాంపస్‌లో పీజీ చేయడం జరిగింది. నాది బీఎస్సీ బీజెడ్సీ గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత రూరల్ డెవలప్‌మెంట్ అండ్ ఇంట్రెస్టెడ్‌తో అంటే నేను గ్రామీణ ప్రాంతం నుంచి రావడంతో ఒక గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఏ విధంగా కష్టాలు పడుతుంటారు, అండర్ డ్రైనేజీ సిస్టమ్ గానీ, హౌసింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, పీపుల్ యొక్క ప్రాబ్లమ్స్ దగ్గర నుండి చూసిన వాడిని కావడంతో నేను సైన్స్ గ్రాడ్యుయేట్ అయినప్పటికీ, ఒక ఆర్ట్స్‌కి సంబంధించి రూరల్ డెవలప్‌మెంట్ విత్ హెచ్ఆర్‌డి స్పెషలైజేషన్ అనంతపురంలో చదవడం జరిగింది. ఓకే. తరువాత జర్నలిజం మీద ఒక ఇంట్రెస్ట్‌తో జర్నలిజం గూడా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో హైదరాబాద్‌లో చేయడం జరిగింది. ఓకే. సో, అంతకుముందు నేను గతంలో గ్రూప్ 2 2013లో హైదరాబాద్‌కొచ్చి గ్రూప్ 2, గ్రూప్ 1 సివిల్స్ ప్రిపేర్ అవ్వడం జరిగింది. రాయడం జరిగింది. సో, చాలామందికి తెలుసు. సో, గతంలో కాపు విద్యోన్నతి స్కీమ్ కింద చంద్రబాబు నాయుడు గారు 2014లో గ్రూప్ 2కి గావచ్చు, గ్రూప్ 1 గావచ్చు సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యే ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అందరి విద్యార్థులకు ఎగ్జామ్ కండక్ట్ జేసి అందులో మెరిట్ స్టూడెంట్స్‌కి గవర్నమెంటే స్కాలర్ ఫీజు పే చేస్తూ, వాళ్ళకి కావాల్సినటువంటి హాస్టల్ ఫీజు గూడా పే చేస్తూ, చాలామందికి శిక్షణ ఇచ్చేది. దాని ద్వారా మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ అయ్యారు. అదేవిధంగా గ్రూప్ 1 సాధించారు, గ్రూప్ 2 సాధించారు, రకరకాలుగా సాధించారు. సో, నేను గూడా గతంలో చానా సార్లు 2014, 15 గ్రూప్ 2 గానీ, ఎస్ఐ గానీ, గ్రూప్ 1 2016 గానీ రాయడం జరిగింది. ఇదే కాపు విద్యోన్నతి కింద ఎన్టీఆర్ విద్యోన్నతి కింద శ్రీరామ్ ఐఏఎస్‌లో సివిల్స్ నేను ఫ్రీ సీట్ సంపాదించడం జరిగింది. ఓకే. ఓల్డ్ రాజేందర్ నగర్‌లో ప్రిపేర్ అవ్వడం జరిగింది. గతంలో పలుమార్లు మెయిన్స్ రాసిన మనం అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రాలేదు. గతంలో నేను ఐపీఎస్ అవ్వాలనే లక్ష్యంతోనే ప్రిపేర్ అవ్వడం జరిగింది. అన్నామలై గారి ఇన్‌స్పిరేషన్‌తో తీసుకొని. ఓకే. సో, అనివార్య కారణాల వల్ల సివిల్స్ రాలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాము. సో, అప్పుడు మళ్ళీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్‌తో ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్‌కెళ్ళడం జరిగింది. సో, హ్మ్. అక్కడ గూడా కొంచెం అన్‌హ్యాపీతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళాలి అని జెప్పేసి ఫిల్మ్ ఆహ్, ఇండస్ట్రీలో ఏం చేసేవారు? ఆ సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్ట్‌గా చేయడం జరిగింది. సో, ఓకే. ఆర్టిస్ట్‌గా దాదాపు 9 సీరియల్స్ వరకు నేను చేశాను. నాతో పాటు చేసిన వాళ్ళు ఎదిగారు అనడం కంటే, నేను కొలాబరేట్ వర్క్ చేసిన వాళ్ళందరూ ఈరోజు టాప్ 1 పొజిషన్‌లో ఉన్నారు. అంటే లైక్ ఇప్పుడు అమర్‌దీప్ బిగ్ బాస్ విన్నర్ అయ్యారు. నిఖిల్ హ్మ్. బిగ్ బాస్ విన్నర్ అయ్యారు. అదేవిధంగా నేను మొట్టమొదటి సీరియల్‌లో చేశా 'గోరింటాకు'. అందులో వర్క్ చేసినటువంటి రీతు చౌదరి రీసెంట్‌గానే బిగ్ బాస్‌లోకెళ్ళి తను పార్టిసిపేట్ చేయడము. చాలా సీరియల్స్ అంటే నా ఫస్ట్ సీరియల్ 'గోరింటాకు', తర్వాత ఓకే. 'మౌనరాగంలో' ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. తర్వాత 'నా పేరు మీనాక్షి' సీరియల్‌లో నాకిష్టమైన పోలీస్ యూనిఫామ్‌తో నేను ఎస్ఐ క్యారెక్టర్ చేశాను. చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అండ్ ఈనాడు ఒక ఎడిటోరియల్ కాలమ్‌లో నా ఆటోబయోగ్రఫీ అంటే అటు ఎడ్యుకేషనల్ అండ్ ఫిల్మ్ కెరియర్ ఎవ్రీథింగ్ కలిపి ఒక ఆటోబయోగ్రఫీ ఒక మ్యాగజైన్ లాగా నా ప్రత్యక్ష కాలం ఇచ్చారు ఈనాడు వాళ్ళు 2021, 22 టైంలో. ఓహ్! అండ్ వే టు ఎస్ఎంఎస్ వాళ్ళు సెపరేట్ ఒక కాలం ఇచ్చారు. ఆ రోజు నేను టాప్ 1 సెలబ్రిటీ ఫర్ వే టు ఎస్ఎంఎస్ కాలం. చాలా హ్యాపీ అనిపిచ్చింది. బట్ ఎక్కడో అంటే ఇంత చదువు చదివాము, మనకు జాబ్ రాలేదు, నిరుత్సాహపడలేదు, 10 మందికి సేవ చేయాలనే లక్ష్యం ఉంది. ఏం చేయాలో అర్థం కానప్పుడు నాకు తెలిసిన సర్కిల్‌లోనే అంటే సీనియర్స్ ఐఏఎస్ అయిన వాళ్ళున్నారు, ఐఆర్ఎస్ అయిన వాళ్ళున్నారు. ఆర్‌సీ రెడ్డి ఇన్‌స్టిట్యూషన్ గానీ, శ్రీరామ్ ఐఏఎస్‌లో చదివిన వాళ్ళు. సో, అప్పుడు ఆలోచించి సో, ఐఏఎస్‌లు అయితే గ్రూప్ 1 ఆఫీసర్స్ గానీ, గ్రూప్ 2 ఆఫీసర్‌లైనా, ఐఏఎస్, ఐపీఎస్‌లైనా ఎవరైనా పబ్లిక్‌కి సర్వీస్ చేస్తారు. కాబట్టి సో, వీళ్ళతో పని చేపిచ్చేది పొలిటీషియన్స్. హ్మ్. సో, అవును. రాజకీయాల్లోకి ఎళ్తే బావుంటుంది అనే ఆలోచనలో చాలామంది కల్పిచ్చారు. సో, నాకెప్పటినుంచో పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచే. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నేను 2019లో ఇక్కడ హైదరాబాద్‌లో కిషన్ రెడ్డి గారు మరియు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత నాది ఏపీ కావడంతో అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి నేను రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించడానికి ఒక లీడర్‌గా ముందుకు రావడం జరిగింది. అంటే సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు రాజకీయాల్లోకి రావడం పక్కన పెడితే, అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలోకెళ్ళడం ఫస్ట్ టైమ్ చూస్తున్నా నేను. ఆ ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఎవరైనా ఎంకరేజ్ చేసారా? మీకే వచ్చిందా? అంటే ఆలోచన అనేది నేను పెద్దపాడులో చదివినప్పుడు
గతంలో 2, 3 సినిమా షూటింగ్‌లు పెద్దపల్లిలో జరిగాయి. అంటే ఓకే. మహేష్ బాబు గారు ఒక్కటి సినిమా షూటింగ్ పెద్దపల్లిలోనే జరిగింది. ఆ టైంలో ప్రకాష్ రాజ్ గారు, మహేష్ బాబు గారిని చూడడము, ఆ టైంలో ఎన్టీఆర్ గారిని ఇన్స్‌పిరేషన్‌గా 'ఆది' సినిమా షూటింగ్ గూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. సో, చిన్నగున్నప్పుడే నేను చిన్నగున్నప్పుడు గూడా చాలా హ్యాండ్సమ్‌గా ఉండేవాడిని. సో, చాలామంది "నువ్వు పెద్దగైతే ఆఫీసర్ అవ్వకపోతే హీరో అవ్వు." ఇలా అప్పట్లో కొంచెం బీజమేశారనమాట. సో, ఓకే. ఆ ఇంట్రెస్ట్ అలానే ఉండిపోయింది. సో, మనం సివిల్స్ ప్రిపేర్ అయిన తర్వాత వర్కౌట్ అవ్వలేదు. ఓకే. నో ప్రాబ్లమ్. సో, మనిషి అక్కడితోనే ఆగిపోకూడదు అనే ఉద్దేశ్యంతో సినిమా ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. సో, సినిమా ఇండస్ట్రీలోకొచ్చి నన్ను నేను ప్రూవ్ చేసుకున్నా. ఇప్పటికి కూడా యూట్యూబ్ ప్రమోషన్స్ కావచ్చు, లేదంటే హ్మ్. మూవీస్, సీరియల్స్ ఎవ్రీథింగ్ బ్యాక్. అదేవిధంగా నేను స్టెప్ బై స్టెప్ వెళ్తూ డెమో ఫిల్మ్ హీరోగా వైజాగ్‌లో ఒక సినిమాకి షూట్ చేయడం కూడా జరిగింది 'లైఫ్' అని. ఓకే. దానికి ఎంత గొప్ప హానర్ ఏంటంటే అప్పుడు టూరిజం మినిస్టర్‌గా, సెంట్రల్ టూరిజం మినిస్టర్‌గా నేను ఎవరైతే గురువుగా భావిస్తానో కిషన్ రెడ్డి గారు సెంట్రల్ టూరిజం మినిస్టర్‌గా ఉన్నారు. సో, నేను అనుకోకుండా సార్‌తో మాట్లాడితే నా 'లైఫ్' డెమో ఫిల్మ్‌కి సంబంధించి ఆ పోస్టర్‌ని కూడా ఆయన రిలీజ్ చేసి ఆశీర్వదించడం జరిగింది. నాకది చాలా దక్కిన గౌరవంగా, గొప్ప వరంగా భావిస్తున్నాను. ఎందుకంటే కిషన్ రెడ్డి గారి దగ్గరికి ఎన్నో కోట్ల బడ్జెట్‌తో కూడినటువంటి సినిమాలొస్తే గూడా గతంలో చేయకపోవడం గావచ్చు. సో, సినిమాలకు సంబంధించినటువంటి సార్ తక్కువనే ఎంకరేజ్ చేస్తాడు. కానీ ఒక శిష్యుడిగా అండ్ ఒక సివిల్స్ యాస్పిరెంట్‌గా సో, భవిష్యత్తులో ఒక చిరు ప్రయత్నంగా ముందుకెళ్తున్నాడనే ఒక ఉద్దేశ్యంతో నాకు ఆయన ఆశీస్సులు అందజేశారు. సో, నిజంగా నేను రాజకీయాల్లోకి నాకు ఎక్కువ ఈ ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొచ్చింది కిషన్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, అలాగే ఇక్కడ బండి సంజయ్ గారు. అదేవిధంగా రాయలసీమ నుంచి చూసుకుంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చాలా ఇన్స్‌పిరేషన్‌గా మేము సివిల్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడే వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ లీడర్స్. హ్మ్. వాళ్ళని ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఓకే. ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలి అనుకున్నారు గదా! మరి బీజేపీ పార్టీలోనే ఎందుకు జాయిన్ అయ్యారు మీరు? అంటే బీజేపీ పార్టీని ఎందుకు ఇష్టమంటే, ఇప్పుడొస్తున్నటువంటి యువత గావచ్చు, లేదంటే చదువుకున్నటువంటి యువతకి బీజేపీ అనేది చాలా ఇంట్రెస్టెడ్ పార్టీ. అంటే బీజేపీ యొక్క సిద్ధాంతాలు, మన కుటుంబ సిద్ధాంతాలు, అదేవిధంగా సొసైటీ సిద్ధాంతాలు వేరుగా ఉండవు. మనం ఏ విధంగా అయితే మన కుటుంబాన్ని మనం రక్షించుకుంటామో, సమాజాన్ని గూడా రక్షించుకునే విధంగా బీజేపీ యొక్క సిద్ధాంతాలుంటాయి. ఎందుకంటే ఆహ్, బీజేపీ పార్టీ దాదాపు చాలామందికి తెలియదు. జనసంఘ్ నుంచి జనతా పార్టీగా మారిన తర్వాత భారతీయ జనతా పార్టీ మారినప్పుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క కృషితో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏర్పాటైంది 1980 ఏప్రిల్ 6. హ్మ్. నాటు ఏబీ వాజ్పేయి గారి సారథ్యంలో, ఎల్‌కే అద్వానీ గారి సారథ్యంలో 2 సీట్లతో మొదలైనటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో 21 రాష్ట్రాల్లో పనిచేస్తుందంటే దానికి కారణం ఒక విధి విధానాలు, సిద్ధాంతాలు ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తది. భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం ఒకటే ఉంటది మేడం. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. అలాగే ఏకాత్మక మానవద సిద్ధాంతం అని చెప్పేసి అంత్యోదయ సిద్ధాంతాన్ని పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు పేర్కొన్నారనమాట. సో, ఈ అంత్యోదయ సిద్ధాంతం యొక్క లక్ష్యం ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన ప్రియాంబుల్ చూస్తే ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద బై ద పీపుల్, పీపుల్. సర్వ్ ద పీపుల్ అన్నట్టు. అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు చిట్ట చివరి వర్గం వరకు చేరడాన్ని అంత్యోదయం అంటారనమాట. ఆ హ్మ్. అంత్యోదయం కోసం బీజేపీ అనే పార్టీ నిక్కచ్చిగా కృషి చేస్తుంది కాబట్టే ఆ సిద్ధాంతాలు బలంగా ఉంటాయి. మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించేవి ఉంటాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు చదువుకున్న వాళ్ళందరూ ముందుకెళ్తారు. మీరు గమనిస్తారో లేదో, భారతీయ జనతా పార్టీ వైపు అడుగులేసాక చాలామంది నన్ను వ్యంగ్యంగా మాట్లాడారు. అప్పుడు అంటే కాంగ్రెస్‌లో నీకు అవకాశాలు ఇచ్చేవాళ్ళము, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు బీజేపీలోకెళ్ళావు ఒక కార్యకర్తగా నీ ప్రస్థానాన్ని సాగిస్తున్నావు సంథింగ్ చాలామంది తెలిసిన వాళ్ళన్నారు. అంటే బీజేపీలో కార్యకర్తలే నాయకులవుతారు. నాయకులే ఎదిగినా గూడా కార్యకర్తలుగా ఉంటారు. అలా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. సో, నేను పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత అన్నామలై గారు లాంటి పెద్దవాళ్ళు బీజేపీలోకొచ్చినప్పుడు నేను చాలా గర్వపడ్డా. అంటే ఒక ఐఏఎస్, ఐపీఎస్ లాంటి హోదా ఉన్నటువంటి వ్యక్తులు గూడా బీజేపీలోకి రావడానికి కారణం బీజేపీ దేశం యొక్క సంక్షేమం కోసం, దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేస్తుంది. అలాంటి పార్టీలో ఉన్నందుకు మేమందరం గర్వపడుతున్నాం మేడం. బీజేపీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు. సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి పార్టీ. దేశం కోసం, దేశ ప్రజల కోసం కృషి చేస్తున్నటువంటి పార్టీ కాబట్టి ఈరోజు మీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మా ప్రస్థానం స్టార్ట్ అయినా ఈరోజు ఒక యువ మోర్చా రాష్ట్ర నాయకులుగా
ముందుకెళ్తున్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా జాతీయ స్థాయి రాజకీయాల్లో ఖచ్చితంగా మాలాంటి యువత ఎంతోమంది క్రియాశీలకంగా పనిచేస్తారు. ప్రజల కోసం పనిచేస్తారనే నమ్మకం మాకుంది. బీజేపీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు? నేను బీజేపీలో అంటే మెంబర్‌షిప్ దాదాపు 2014, 2015లో ఉంది. అంటే అప్పుడు నేను ప్రిపేర్ అవుతున్నప్పుడే బహిరంగంగా బీజేపీ యొక్క సోషల్ మీడియాకి సంబంధించి అంటే విధి విధానాలు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించినటువంటి పాలసీ మేకింగ్స్‌లో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కావచ్చు, తెలియని వాళ్ళకి చెప్పడం కావచ్చు. నేను డిగ్రీ 2009లో నాది అయిపోయింది. ఆ టైంలోనే 2007, 2008లో నేను వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ లాంటి సంస్థలకు సంబంధించినటువంటి కొన్ని టెంపుల్స్, ధర్నాలలో కావచ్చు, సాంఘిక ధార్మిక సంస్థల్లో కొన్ని యొక్క ధర్నాలు, రాస్తారోకాలు లేదంటే ఏదన్నా గుడికి, బడికి సంబంధించి ఏదన్నా సంఘటనలు జరిగినప్పుడు వాటికి అండగా ఇతరులు చేసేటువంటి ధర్నాల్లో కూడా పాల్గొంటూ ఇట్లా బీజేపీ యొక్క రాజకీయం వైపు బయటకొచ్చేసాం. అంతకుముందు ఏబీవీపీ అనేది ఒక సంస్థ ఉంటుంది భారతీయ జనతా అవును. పార్టీలో. సో, ఏబీవీపీలో మేము ప్రత్యక్షంగా పని చేయకపోయినా ఏబీవీపీ యొక్క తాలూకు లక్షణాలతో స్టూడెంట్ జాక్‌లో పనిచేయడం జరిగింది. పేద మధ్య తరగతి విద్యార్థులకు సంబంధించి అంటే స్కూల్స్‌లో కావచ్చు, కాలేజీలలో కావచ్చు, వాళ్ళ సీట్స్, ఫీజుల విషయంలో కూడా పనిచేస్తూ మేము చదువుకుంటూ 10 మందికి మంచి చేయాలనే ఉద్దేశంతో అలా రావడం జరిగింది. ఈరోజు ఒకటే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మేము రాజకీయంగా చాలామంది అంటారు రాజకీయ నాయకులు ఎప్పుడూ ఉద్యోగాన్ని సంపాదించలేరు. వాళ్ళెప్పుడూ నిరుద్యోగులుగా మిగులుతారని చాలామంది వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. ఈరోజు మీకు మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నా. రాజకీయ నాయకులు నిరుద్యోగులు కాదు. ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి, ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రభుత్వాలను కూడా ప్రశ్నించే స్థాయికి తీసుకెళ్తారు ఖచ్చితంగా. సో, రాజకీయ నాయకుడు తలుచుకుంటే దేశాన్ని ఎప్పుడైనా మారుస్తారు. మార్చగలుగురు మేడం. ఓకే. ఆహ్, మల్లికార్జున గారు ఇప్పుడు హ్మ్, నా యువ యువత ఉన్నారు గదా! యువత అనేవాళ్ళు చాలామంది జాబ్స్ కోసమే వెళ్తుంటారు. రాజకీయాల్లోకి రావడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకు యువత రాజకీయాల్లోకి రావట్లేదు అని మీరనుకుంటున్నారు? నేనైతే విమర్శలు, ఆరోపణలు, డబ్బుతో ముడిపడి ఉన్నాయి రాజకీయాలు, సవాళ్ళు ఎదుర్కోవాలి, ఫ్యామిలీ బయటపడుతుంది, ఇవన్నీ అని నేననుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? ఎందుకు యువత ముందుకు రావట్లేదు? యువత ఖచ్చితంగా ముందుకొస్తుంది మేడం. కాకపోతే యువతని కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు సరైన దిశలో వారి యొక్క ఆలోచనలు గానీ, వారి యొక్క తెలివితేటలను గానీ ఉపయోగించుకోవట్లేదేమో అని ఎంకరేజ్ అని చేయట్లేదా? అది ఎంకరేజ్ చేస్తారు. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ యువతీ యువకులను ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీలో ఖచ్చితంగా అగ్రస్థానం యువకులకే. అది హ్మ్. మహిళలకి 33% కోటా ఉంటుంది. అదేవిధంగా యువకులను కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఒక వింగే ఏర్పాటు చేశారు. యువ మోర్చా. అంటే ఈ భారతీయ జనతా పార్టీలో కొన్ని మోర్చాలు ఉంటాయన్నమాట. బీజేపీ యొక్క అగ్రస్థానం అయితే బీజేపీకి అంబ్రెల్లా ఒక గొడుగులాగా బీజేవైఎం భారతీయ జనతా యువ మోర్చా కావచ్చు. అదేవిధంగా బీసీకి సంబంధించి ఓబీసీ మోర్చా కావచ్చు, మహిళలకు సంబంధించి మహిళా మోర్చా కావచ్చు, ముస్లింలకు సంబంధించి మైనారిటీ మోర్చా కావచ్చు, ఎస్సీలకు సంబంధించి ఎస్సీ మోర్చా కావచ్చు, ఎస్టీలకు సంబంధించి ఎస్టీ మోర్చా. వీటన్నిటిని ఒక అంబ్రెల్లాగా తీసుకుంటూ వీటిలో ప్రజల్ని కూడా నాయకులుగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ కమిటీలు ఏర్పాటు చేస్తూ అంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, అదేవిధంగా అసెంబ్లీ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగా ప్రతి ఒక్క కమ్యూనిటీలో అన్ని రకాల వర్గాలని సంఘటితం చేస్తూ వాళ్ళనే బీజేపీ పార్టీలోకి వచ్చే విధంగా తీసుకెళ్తూ భారతీయ జనతా పార్టీ ఒక వ్యవస్థని, ఒక పార్టీ కాదు ఒక వ్యవస్థని ముందుకు తీసుకొస్తూ ప్రజల కోసం పనిచేస్తుంది. ఖచ్చితంగా మిగతా పార్టీల సంగతి పక్కన పెడితే భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలే నాయకులు అవుతారు. ముఖ్యంగా యువతీ యువకులకి పెద్దపీట భారతీయ జనతా పార్టీ వేస్తుంది. ఇప్పుడు నాతో పాటు చాలామంది యువకులు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ పెద్ద పెద్ద పొజిషన్‌లో ఆల్రెడీ గతంలో ఉన్నారు. ఇప్పుడు నేషనల్ యువ మోర్చా వరకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర టీంలో కూడా పనిచేస్తున్నారు. సో, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేటువంటి యువతకు కూడా మేము పిలుపునిస్తున్నాం. సో, భారతీయ జనతా పార్టీని మీరు ఎంచుకోండి. ఖచ్చితంగా మీ భవిష్యత్తు బాగుండడమే కాదు, ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజల యొక్క కళ్ళల్లో మీరు ఆనందాన్ని నింపిన వాళ్ళవుతారు. సో, యువకులారా ఈ స్వామి వివేకానంద జయంతి 2026 జనవరి 12ను పురస్కరించుకొని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్తున్నాను. స్వామి వివేకానంద గారు ఒకటే చెప్తారు. ధీర యువత మీరు మేల్కొనండి. ఒక యువకులు 100 మంది యువకులు ఉక్కు సంకల్పంతో సొసైటీని మార్చగలరు, దేశాన్ని మార్చగలరని చెప్పేసి స్వామి వివేకానంద గారు చెప్పారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇటీవలనే మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు
ఒక కొత్త యువశక్తిని, యువతరాన్ని నిర్మించాలి. ఒక 1000 మంది సైన్యాన్ని తయారు చేయాలనే ఒక లక్ష్యంతో ఉన్నారు. సో, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్వామి వివేకానంద గారి యొక్క లక్ష్యాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి నేతృత్వంలో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సునీల్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మాలాంటి యువ నాయకులందరి సంఘటితంతో ఖచ్చితంగా ఆ సైన్యాన్ని మేము ఏర్పాటు చేస్తాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రాల్లో ఖచ్చితంగా యువశక్తి తలుచుకుంటే ఏ పార్టీ అని కాదు, పార్టీలకు అతీతంగా కావచ్చు, అన్ని రకాలుగా యువశక్తి యొక్క తడాకను చూపిస్తాం ఖచ్చితంగా. ఖచ్చితంగా యువకులు బీజేపీ వైపు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే అండి. ఇప్పుడు మీరు సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేశారు. రాజకీయ పరంగా గూడా 2014 నుండి బీజేపీకి దగ్గరగానే ఉన్నారు. సో, మీకు కానీ బీజేపీలో ఇంకా గుర్తింపు రాలేదు. ఎందుకు గుర్తింపు రాలేదు? ఇవన్నీ చేసుకుంటూ వచ్చినా గూడా మీకెందుకు గుర్తింపు రాలేదని మీరనుకుంటున్నారు? గుర్తింపు ఎందుకు రాలేదని మీరనుకుంటున్నారు? నా ప్రస్థానము నేను ఆహ్, కార్యకర్తగా ప్రారంభించినప్పటికీ ఈరోజు ఒక రాష్ట్ర నాయకులుగా, రాష్ట్ర బీజేపీకి సంబంధించి యువ మోర్చా రాష్ట్ర నాయకులుగా నేను గుర్తింపు సాధించడం జరిగింది. గుర్తింపు కోసమో, లేదంటే వ్యక్తిగత ఆరాధన కోసమో భారతీయ జనతా పార్టీలో ఎవరు చేరరు. అలాగే వ్యక్తిగత గుర్తింపు కోసం మేము ఆరాటపడం. మా లక్ష్యం ఒకటే. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఖచ్చితంగా రాజకీయాల్లో మనం మన పనితనమే మనల్ని గుర్తిస్తది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒకటి చెప్తాడు. నీ పని నువ్వు చేసుకుంటూ ఎళ్ళు. ఖచ్చితంగా నీకు ఏదో ఒక రోజు రిజల్ట్ వస్తుంది. శ్రమ నీ ఆయుధమైతే విజయం ఖచ్చితంగా నీ బానిస అవుతుంది. సో, నాలాగా ఎంతోమంది యువకులు పనిచేశారు. వాళ్ళందరూ ఇప్పుడు కొత్తగా భారతీయ జనతా యువ మోర్చాకు సంబంధించి జిల్లాలలో అధ్యక్షులుగా ఎంపికయ్యారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలో ఎంపిక అవుతున్నారు. నేషనల్ స్థాయికి కూడా వెళ్తున్నారు. గుర్తింపు అనేది ఒక్క రోజులో రాదు, ఒక్క రోజులో పోదు మేడం. ఖచ్చితంగా మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం చేసినటువంటి ఒక పని ఉంటుంది కదా, అది ఖచ్చితంగా మనల్ని ముందుకు తీసుకెళ్తది. నేను ఒకటే చెప్తా, మనం చేసే పనిని దైవంగా భావిస్తే ఖచ్చితంగా ఆ పని మనల్ని ముందుకు తీసుకెళ్తది. సో, ప్రతి ఒక్కరూ గుర్తింపు కోసం కంటే కూడా మన పని మీద మనం దృష్టి పెడితే రిజల్ట్స్ ఆటోమేటిక్‌గా అవే వస్తాయి. ఓకే. ఇప్పుడు బీజేపీ పార్టీ అనేది సనాతన ధర్మం అడ్డు పెట్టుకొని గెలుస్తుంది అని అంటున్నారు. అంటే ప్రజల సేవ చేయడం పక్కన పెడితే సనాతన ధర్మం ఏదైతే ఉందో దాన్ని అడ్డు పెట్టుకొని గెలుస్తుంది అని అంటున్నారు. దానికి మీరేం సమాధానం సో, చెప్తారు? ఒకటి సనాతన ధర్మం అనేది భారతీయ జనతా పార్టీ పెట్టిన తర్వాత పుట్టినటువంటి ధర్మం కాదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పుట్టిందండి? 1980లో పుట్టింది. సనాతన ధర్మం అంటే కొన్ని వేల సంవత్సరాల ద్వారా, అంటే ద్వాపర యుగం కావచ్చు, త్రేతాయుగం కావచ్చు, కృతయుగం కావచ్చు, ఇప్పుడు నడుస్తున్నటువంటి కలియుగం. అంటే ఈ 4 యుగాలలో చూసుకుంటే అనాది కాలం నుంచి వేదాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, అంటే రామాయణం తీసుకున్నా, మహాభారతం తీసుకున్నా, ఏది తీసుకున్నా మనది అంతిమంగా ఏ ధర్మం? హిందూ ధర్మం. మన దేశంలో 80% పాపులేషన్ ఉంది. అది హిందూ ధర్మం. వీడి సావర్కర్ గారు, వినాయక్ దామోదర్ సావర్కర్ గారు భారత స్వాతంత్ర సంగ్రామంలో ఒక మహనీయులైన. ఆయన అండమాన్ నికోబార్ దీవుల్లో ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. జైల్లో శిక్ష అనుభవించడం జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే భారతీయ జనతా పార్టీకి అత్యంత అంటే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని ఓర్చుకోలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో హిందూ మూలాలు కలిగి ఉన్నటువంటి నాయకుల్ని కావచ్చు, ప్రస్తుతం హిందూ సనాతన ధర్మాన్ని కూడా వీళ్ళు వ్యంగ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు సావర్కర్ గారు ఒక్కటే చెప్తారు, ఫస్ట్ మనం భారతీయులం కాదు, భారతీయులం కంటే ముందు మనం హిందువులం తర్వాతనే మనం భారతీయులమే అని చెప్పేసి వీడి సావర్కర్ గారు ఎప్పుడూ చెప్తుంటారు. సో, ఆ రెండిట్లో కూడా నిజం ఉంది. మనం భారతీయులమైన తర్వాత హిందువులమైనా మనం భారతీయులమే అని చెప్పుకోవాలి. కానీ ఈరోజు బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో కావచ్చు, వేరే వేరే దేశాల నుంచి ఇక్కడికి మైగ్రేషన్, వలస విధానంలో వచ్చి ఇక్కడ సంప్రదాయాలను అలవాటు చేసుకోకుండా వాళ్ళ సంప్రదాయాలను అలవాటు చేస్తూ ఈరోజు మన జాతి యొక్క విచ్ఛిన్నానికి ఈరోజు ఏర్పాటు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో చూస్తే మనం 2004లో అధికారంలో ఉంది, 2009లో అధికారంలో ఉంది. దేశంలో ఎన్ని రకాల బాంబ్ బ్లాస్టులు జరిగాయి?
ఏ విధంగా మత మార్పులు జరిగాయి, దేశంలో బౌండరీస్కి సంబంధించి ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆర్మీ ఆఫీసర్స్, నేవీ ఆఫీసర్స్, ఎయిర్ ఫోర్స్, ఎవ్రీథింగ్. అదేవిధంగా మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కావచ్చు, 2019లో కావచ్చు, 2024లో వరుసగా 3 సార్లు వచ్చారు. మనకు ఉరీలో ఒక సంఘటన జరిగింది, జమ్మూ కాశ్మీర్ ఉరీలో, బారాముల్లాలో జరిగింది. తర్వాత మొన్న జరిగినటువంటి పహల్గామ్లో కూడా ఉగ్రదాడులు జరిగినాయి. మొన్న జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రదాడిలో ఎవరైతే మతం తాలూకు విచ్ఛిన్నం లక్షణాలు కలిపి నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పేసి ఆ విధంగా చేసి హిందువు అని చెప్తే ఆ రోజు ఆడబిడ్డల్ని వదిలేసి పురుషుల్ని మాత్రం చంపేశారు. ఆ రోజు మహిళలు ఏదైతే సింధూరాన్ని నుదుటిన పోగొట్టుకున్నారో అదే సింధూరం పేరు మీదుగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి సారథ్యంలో కావచ్చు, కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు మన అమిత్ షా గారి నేతృత్వంలో, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి యొక్క చొరవతో ఈరోజు ఆపరేషన్ సింధూర్ అనే ఒక స్కీమ్, ఆపరేషన్ సింధూర్తో ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉగ్ర మూలాలను కావచ్చు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర మూలాలను కానీ, ఉగ్రవాదకు సంబంధించినటువంటి శిబిరాలను ఈరోజు ధ్వంసం చేసి ఉగ్రవాదాన్ని అణిచివేసినటువంటి ఘనత ప్రస్తుత భారతీయ జనతా పార్టీ మీద ఉంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మతోన్మాదం ఒక సిద్ధాంతం, హిందువులు వేరు ముస్లింలు వేరు అనే ఒక డివైడ్ అండ్ రూల్ అనే ఒక పాలసీని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీతో లబ్ధి పొందాలని చూస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఈరోజు అన్ని రకాల వర్గాలకు, బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, ముస్లింలకు కావచ్చు, హిందువులకు కావచ్చు, ఎవరి యొక్క సంబంధించి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఈరోజు అన్ని రకాల వర్గాలకు మంచి చేస్తుంది. ముఖ్యంగా ఈరోజు ముస్లింలకు మంచి చేయలేదని మీరు మీడియాకు సంబంధించిన వ్యక్తులే కదా, మీరు చెప్పండి. ఇప్పుడు ముస్లింల కోసము ఈరోజు ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చారు. ముస్లిం సోదర సోదరిమణుల కోసం ఈరోజు ట్రిపుల్ తలాక్ అనే ఒక చట్టం తీసుకొచ్చి ఒక ఆడ మహిళకు సంబంధం లేకుండా భర్త వేరే మహిళతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రకరకాల కారణాలతో తలాక్ అని 3 సార్లు చెప్తే ఆమె యొక్క జీవితం నాశనం అవుతుందని చెప్పేసి, ఆమె యొక్క వివాహ విలువలు చిన్నాభిన్నం అవుతున్నాయని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోదీ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ దూరదృష్టితో ఆలోచించి ఈరోజు ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకొచ్చి ముస్లిం సోదర సోదరిమణులకు ఈరోజు కట్టుబడింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఈరోజు మనం ఎక్కడ చూసినా కూడా చాలా రకాల టెర్రరిస్ట్ సంఘటనలు కావచ్చు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ చాలా చోట్ల జరిగాయి. అలాంటి సంఘటనలు ఈరోజు అరికట్టి జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 317 తీసుకొచ్చి 35A ఆర్టికల్ తీసుకొచ్చి ఈరోజు జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ లడఖ్ను కావచ్చు, జమ్ముని సపరేట్ ప్రాతిపదిక తీసుకొచ్చి యూటీని ఏర్పాటు చేసి ఈరోజు లా అండ్ ఆర్డర్ వ్యవస్థను అక్కడ సెటరేట్ చేసి ఈరోజు ఎలక్షన్స్ నిర్వహించింది భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీకి దేశంలో ఉన్నటువంటి 193 దేశాల్లో దాదాపు 150 పైన దేశాలు ఈరోజు నరేంద్ర మోదీ గారికి మద్దతు పలుకుతున్నాయంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ఈరోజు దీర్ఘ దృష్టితో రాజనీతి, దౌత్యనీతి, చాణక్యనీతి, ఆర్థిక నీతి ఈ విధంగా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు నరేంద్ర మోదీ గారు 2047 ఒక విజన్ తీసుకొని వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్ర కావచ్చు, వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణ, అంటే నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు, వికసిత్ భారత్ 2047 నాటికి దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు అగ్రగామి రాష్ట్రాలుగా ఎదగాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ముందుకెళ్తుంది. సో ఈ విపక్షాలన్నీ కలిసి కూడా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనలేక ముస్లింలు హిందువుల యొక్క మతోన్మాదాన్ని సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నాయి. సో ఏదేమైనా భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజల కోసం పనిచేస్తుంది. సో భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం పనిచేస్తున్నాం. మాలాంటి యువకులు అంటే దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అటు కేంద్రంలో కావచ్చు, ఇటు కూటమి ఆధ్వర్యంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, ఏ విధమైన ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నారు, నిధులు ఏ విధంగా కేటాయిస్తున్నారు, ఇవన్నీ చెప్పడానికి మాలాంటి చదువుకున్నటువంటి మేధావులు, విద్యావంతులు, యువకులు, మీడియా ప్యానలిస్టులు, స్పోక్ పర్సన్స్ చాలామంది ఉన్నారు. మేమందరం ప్రజలకు తెలియజేస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దేశం మొత్తం కాషాయ జెండా ఎగరేసే విధంగా ముందుకు తీసుకెళ్తాం. మాకందరి కోరిక కూడా ఒకటే, దేశంలో ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో కావచ్చు, రాష్ట్రాల్లో ప్రతి చోట కూడా కాషాయం జెండా ఎగరాలి. ఎగరేసేందుకు మేమందరం కృషి చేస్తాం. ఓకే మల్లికార్జున గారు, నాకు ఒక క్వశ్చన్ ఉంది. చెప్పండి. సనాతన ధర్మం గురించి మీకు చాలా నాలెడ్జ్ ఉంది కదా. సనాతన ధర్మంలో నాకు తెలిసి దేవతలందరూ వాళ్ళ ఎవరైతే వైఫ్స్ ఉంటారో వాళ్ళకి సగభాగం ఇచ్చారు అని వింటూ ఉంటాం కదా. సో బీజేపీ పార్టీలో కూడా అంటే అమ్మాయిల్ని, అబ్బాయిల్ని అందరిని ఈక్వల్గా చూస్తున్నారా?
ఖచ్చితంగా మేడం. ఇందాకనే మనం మాట్లాడుకున్నాం. అవునా? అయితే ఈక్వల్‌గా చూస్తూ ఉంటే మహిళలకి 33% ఎందుకు మరి 50% చేయొచ్చు గదా! కేంద్రంలో బీజేపీయే ఉంది గదా! మరి సనాతన ధర్మం అని చెప్పేసి అంటున్నారు గదా! సనాతన ధర్మంలో మరి సనాతన ధర్మం ఏదైతే పాటించిందో అది ఇక్కడ కేంద్రంలో చూసుకుంటే బీజేపీ పాటించట్లేదు గదా! మరి సనాతన ధర్మం పాటించట్లేదని గొప్పతనం గురించి మీరెలా చెప్తారు? మహిళలకు మీరు 50% ఇవ్వట్లేదు కదా! పాటించట్లేదని మీరు ఎలా చెప్తున్నారు? ఇప్పుడు మహిళలకి 50% ఇచ్చి చూడండి. ఇప్పుడు చట్టసభల్లో మాత్రమే 33% కోటా అమలవుతుంది. హ్మ్. కానీ పంచాయతీరాజ్ స్థానిక సంస్థల్లో 50% కోటా అదే ఆల్రెడీ ఎక్కడైతే ఇంప్లిమెంటేషన్ అంటే జరుగుతుంది. సనాతన ధర్మంలో ఇక్కడ ఇంత చేయాలి, అక్కడ అంత చేయాలి అని చెప్పలేదు కదా! ఏ దేవుళ్ళు గూడా. ఇప్పుడు దేవుళ్ళు ఒకరు ఎక్కువ, ఒకరు గొప్ప అని ఎప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు గాని, వేరే వాళ్ళు గాని ఎక్కడ చెప్పలేదు. హ్మ్. కేవలం కాంగ్రెస్‌కి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికలను గమనిస్తే రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి. అదేవిధంగా ఇక్కడున్నటువంటి స్థానిక మంత్రులు కూడా ఏమన్నారు? కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్‌లకు సంబంధించినటువంటి పార్టీ. హ్మ్. కాంగ్రెస్ అంటే క్రిస్టియన్స్ సంబంధించిన పార్టీ అన్నారు. అప్పుడు భారతీయ జనతా పార్టీ హిందువులు కూడా అండగా ఉంటుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు పేర్కొన్నారు. అంటే మిగతా పార్టీలు ముస్లింలు, క్రిస్టియన్స్ మా పార్టీకి మేము అని డైరెక్ట్‌గా బహిర్గంగా చెప్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ హిందువులని గౌరవిస్తూ, ఇతర మతాలను గౌరవిస్తూ అన్ని రకాల వర్గాలను కలుపుకొని పోతుందని చెప్పారు గానీ, ఒక దేవుళ్ళు ఎక్కువ, ఒకరు దేవుళ్ళు తక్కువ అని చెప్పలేదు. దేవుళ్ళ గురించి ఇంకొకటి మ్యాటర్ కాదండి ఇక్కడ. ఇక్కడ మతం గురించి కూడా మ్యాటర్ కాదు. మతం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ చాలామంది మా నేషనల్ యువ మోర్చా అధ్యక్షులు తేజస్వి సూర్య గారు పార్లమెంట్లో స్పష్టంగా చెప్పారు. ఏ ముస్లిం కుడ్ బి ఏ ముస్లిం, ఏ క్రిస్టియన్ కుడ్ బి క్రిస్టియన్, బట్ ఏ హిందూ వై నాట్ హిందూ అంటే తను ఒక క్లియర్గా చెప్పారు. ఒక ముస్లిం నేను ముస్లిం అని స్పష్టంగా చెప్తున్నప్పుడు, ఒక క్రిస్టియన్ నేను క్రిస్టియన్ అని బహిర్గంగా చెప్పుకుంటున్నప్పుడు, ఒక హిందువు ఎందుకు నేను హిందూ అని చెప్పుకోకూడదు? ఒక హిందూ మాత్రమే ఎందుకు నేను లౌకికవాదిని, సెక్యులర్ వాదిని అని ఎందుకు చెప్పుకోవాలి అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఉంది. అందరినీ కలుపుకుపోయే లక్షణాలు అందరి దగ్గర ఉన్నాయి. కానీ మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. ఈరోజు ముస్లింలు వేరు, హిందువులు వేరు. నేను మతం గురించి అడగలేదు క్వశ్చన్. నేను మహిళలకు కూడా చెప్తున్నాను. మీరు మహిళలకు ముందు ఇది డైవర్ట్ చేసేసి సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు సెక్యులరిజం గురించి టాపిక్ వస్తే ఈరోజు 33% ఇచ్చిన ఘనత ఎవరిది? భారతీయ జనతా పార్టీది. వాస్తవంగా అదే 33% 50% ఇవ్వచ్చు కదా మహిళలకి. రాబోయే రోజుల్లో అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఎవరు వేరుగా చూస్తలేరండి. రాబోయే రోజులు ఖచ్చితంగా మీరు అంటున్నట్లు 50% ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ పురుషుల యొక్క కోటాలో కూడా మహిళలుని ముందు పెట్టి కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ముందు పెట్టి నడిపిస్తున్నారు. ఈరోజు మనం కేంద్రంలో చూసుకుంటే దాదాపు 78 నుంచి 80 మంది మంత్రులు ఉంటే దాదాపు సింహభాగము మహిళలదే ఉంది. దాదాపు 16 నుంచి 17 మంత్రులు మహిళలే ఉన్నారు. ఈరోజు టాపిక్ మహిళలది కాదు. ఈరోజు సెక్యులరిజం ముసుగులో ఈరోజు ఒకటండి, పురుషులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు అగ్రభాగము కేటాయింపులో భాగంగా మహిళలకు కూడా 33% కాదు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? పురుషులు ఎంతమంది ఉన్నారు? పురుషులు కోటాను బట్టి ఉంటారు. ఇప్పుడు దాదాపు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఒకసారి, నెంబర్ చెప్పండి. 100%లో దాదాపు 18 నుంచి 20 వరకు ఈ రోజు మహిళలు ఉన్నారు. అంటే 80 మంది పురుషులు ఉన్నారు. 80 మంది పురుషులు ఎక్కడ, 20 మంది మహిళలు ఎక్కడ? దాదాపు ఇది ఎక్కడ ఈక్వాలిటీ? నాకు అర్థం కావట్లేదు. ఈక్వాలిటీ కాదు, చట్టసభల్లో 50% ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఇప్పుడు లోక్సభకు సంబంధించి కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, దాదాపు 33% రాజ్యాంగంలో మనం ఏదైతే పొందుపరిచామో 33% కోటాను మేము 100% అమలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు అన్నట్లు 33% కూడా ఆల్రెడీ ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తున్నారు 50% అయ్యేలాగా. ఎలా అంటే ఇప్పుడు పురుషుడి స్థానంలో, భర్త యొక్క స్థానంలో భార్యను ముందుకు పెట్టి ఈ రోజు 33% తీసుకొచ్చినప్పుడు 33% ఎందుకు తీసుకురావాలి? అప్పుడే 50% తీసుకురావచ్చు కదా. రాజ్యాంగంలో మేధావులు అందరూ కలిసి రాజ్యాంగాన్ని రాశారు. ఇప్పుడు మీరు నేను కూర్చొని 50% కాదు 100% కావాలని అడుగుతారు మహిళలకి. ఇప్పుడు సొసైటీలో మహిళలు ఉంటారు, మేధావులు ఉంటారు, తర్వాత యువకులు ఉంటారు, అన్ని రకాల వర్గాలు ఉంటారు. ఇప్పుడు మనము కొన్ని రకాల ఎలక్షన్స్ గమనిస్తే, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్ ఎలక్షన్స్ గమనిస్తే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు,
ఎలక్షన్స్‌లో ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు. అదేవిధంగా 5 సంవత్సరాలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఎమ్మెల్సీని ఎలక్షన్స్ తీసుకుంటారు. అదేవిధంగా చట్టసభల్లోకి పంపేయాల్సిన వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎన్నుకుంటారు. అంటే మన రాజ్యాంగం యొక్క లక్ష్యం ఏంటంటే ఒక ప్రత్యక్ష ఎన్నికలు కావచ్చు, పరోక్ష ఎన్నికలు కావచ్చు. సో ఒకదానికొకటి దానికి డీలిమిటేషన్ ఉంటదనమాట. అంటే మనం ఎలా పడితే అలా కాకుండా ఒక విధి నియమాలు కావచ్చు, ఆ విధంగా ముందుకు తీసుకెళ్తారు. మీరన్నట్లు 33%కి కూడా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చట్టబద్ధత కల్పించలేదు. కానీ ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అయిన తర్వాత ఈరోజు నరేంద్ర మోదీ గారి సారథ్యంలో 33%లకు చట్టసభల్లో ఈరోజు వాటికి కేటాయింపు జరగడం జరిగింది. ఆ బిల్లు పాస్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది. ఒక ఎస్టీ మహిళని ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రథమ పౌరురాలుగా తీసుకొచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ అందలం ఎక్కించింది. గతంలో చూస్తే అంటే ఒక ఎస్టీ మహిళని తీసుకొస్తే అందరు మహిళల్ని తీసుకొచ్చినట్టు ఫీల్ అవుతున్నారా మీ బీజేపీ పార్టీ వాళ్ళు? అంటే మేము మచ్చు తునకగా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఎక్కడో ఉన్నటువంటి మట్టిలో మాణిక్యమైనటువంటి ముర్ము గారిని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రపతిగా ప్రథమ పౌరురాలుగా తీసుకొస్తే ఆమెకు పోటీగా కూడా హర్షించకపోగా ఈరోజు పోటీ పెట్టడం జరిగింది. నేనేం చెప్తున్నానంటే అంటే వీళ్ళు 100 మంది ఉన్నప్పుడు 80 మంది వీళ్ళు పురుషులు ఉంటే 20 మంది మహిళలు ఉంటే ఏదో ఒక మారుమూల ప్రాంతం నుండి ఒక మహిళను తీసుకొచ్చి మేము ఇట్లా నిల్చోబెట్టాము అని అంటే మహిళలందరూ సైలెంట్ గా ఉంటారు, ఇంకేం మాట్లాడరు అనుకొని నిల్చోబెట్టారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చాలా మంది మీలాగానే తెలివిగా మాట్లాడుతున్నాం అనుకొని వితండవాదం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు నేను తెలివిగా మాట్లాడట్లేదు, నేను ఒకటి స్పష్టంగా చెప్తున్నాం. ఈ రోజు భారతీయ జనతా పార్టీ అంటే ఎవరో ఒకరిని ఎక్కడి నుండో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే మేము ఎక్కడి నుండో మహిళను తీసుకొచ్చి కూర్చోబెట్టాము, సో ఒక మహిళకు పెద్ద పీట వేసాము అని మిగతా మహిళలు అక్కర్లేదా? ప్రతి ఒక్కరికి ఈరోజు సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సంక్షేమ పథకాల కార్యక్రమాల్లో కావచ్చు, చట్టసభల్లో కావచ్చు, పార్లమెంటు ఎలక్షన్స్లో కావచ్చు, ప్రతి ఒక్క మహిళలకి మేము ఈరోజు అండగా ఉంటున్నామని అది చెప్పడానికి ఒక నిదర్శనం. ఇంకోటి మహిళలకి అండగా ఉండడానికి మీరెవరండి అసలు? ఇప్పుడు మహిళలు అంటే వాళ్ళు లీడ్ చేసుకోలేరు అనుకుంటున్నారా? ముందుకు రాలేరు అని అనుకుంటున్నారా మీరు? అలా అని ఎవరు చెప్పలేదు. మహిళలకు మేము అండగా ఉంటున్నాము అని అంటే ఏమన్నట్టు? ఈ దేశం యొక్క అంటే ఆధిపత్యం చూపిస్తున్నారు. బేసికల్ గా మన వ్యవస్థ పేట్రియాటిక్ వ్యవస్థ అయినా మ్యాట్రియాటిక్ గానే ఉంటుంది. అంటే అంటే మీ సనాతన ధర్మంలో బీజేపీ పార్టీ వాళ్ళకి పురుష ఆధిపత్యం అనేది ఉంది అని ఆధిపత్యం లాగా కనిపించిన ఈ రోజు అర్ధనారీశ్వరుడిని మీరు ఉదాహరణ తీసుకుంటే కొన్ని విషయాల్లో పురుషుడు అగ్రగణ్యుడిగా ఉంటారు, కొన్ని విషయాల్లో మహిళలు అగ్రగణ్యుడిగా ఉంటారు. ఆకాశంలో ఇద్దరు సగమే అని చెప్తారు, కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఎవరు చెప్పలేదు. నేను ఒకటేంటంటే మీ పార్టీలో ఎందుకు మహిళలు తక్కువ మంది పురుషులు ఎక్కువ మంది ఉన్నారు ఉందని ఎవరు చెప్పారు? మీరు డేటా తీసుకోండి. ఖచ్చితంగా 33% మా కేంద్ర మంత్రివర్గంలో కానీ రాష్ట్ర మంత్రివర్గంలో కానీ మేము ప్రతి చోట ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తెలంగాణకు సంబంధించినటువంటి కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలు లేరు. ఇప్పుడు కనీసం రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఒకరిద్దరు మహిళలు ఉన్నారు, కానీ ఇక్కడ మహిళలు తక్కువ పురుషులు ఎక్కువ అనేది ఏం లేదు. అది ఒక భావన మాత్రమే. నేను స్పష్టంగా ఒకటి చెప్పదలుచుకున్నాను మీడియా ముఖంగా. భారతీయ జనతా పార్టీ అన్ని కులాలకు కావచ్చు, అన్ని రకాల వర్గాల కోసం పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఎస్టీ కమ్యూనిటీ నుంచి తీసుకొచ్చి ఒక మహిళని రాష్ట్రపతిగా చేయడం కావచ్చు, అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి రామ్నాథ్ కోవింద్ లాంటి వ్యక్తులను తీసుకొచ్చి రాష్ట్రపతిగా చేశారు. అదేవిధంగా ఏబీ వాజ్పేయి గారు గతంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు ఒక ముస్లిం అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం లాంటి మేధావిని తీసుకొచ్చి రాష్ట్రపతిగా చేశారు. ఇక్కడ మనుషులను చూడదు భారతీయ జనతా పార్టీ, వ్యక్తులను కూడా చూడరు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువనే ఉండదు. వారి యొక్క మేధస్సును సమాజానికి, వారి యొక్క విలువలు కానీ, వారి యొక్క చతురత కావచ్చు, అదేవిధంగా వారి యొక్క మేధస్సు ప్రజలకి సోషల్ సర్వీస్లో ఉపయోగపడుతుందా లేదా అనే విధంగా తీసుకొని సమాజంలో వాళ్ళని ఒక అత్యున్నత స్థాయి తీసుకెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ తన వంతు తాను ప్రయత్నం చేస్తుంది. మిగతాలాగా రాజకీయం కోసము ఎన్నికల కోసం పాటుపడదని చెప్పి స్పష్టంగా చెప్తున్నాను. అయితే ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇప్పుడు బీజేపీ అనేది కేంద్రంలో ఉంది, ఓకే, కేరళలో, తమిళనాడులో, వెస్ట్ బెంగాల్లో నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, బీజేపీ పార్టీ వస్తుంది అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఖచ్చితంగా రాబోతుంది. సో మొన్ననే కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు వెస్ట్ బెంగాల్లో కావచ్చు, అదేవిధంగా తమిళనాడులో కూడా వెళ్ళడం జరిగింది.
భారీ బహిరంగ సభ మీటింగ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్పష్టంగా చెప్పారు. ఈరోజు తమిళనాడులో ఖచ్చితంగా 2026లో ఎన్నికలు జరుగుతున్నాయి. వెస్ట్ బెంగాల్‌లో కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ దానికి సంబంధించినటువంటి గ్రౌండ్‌లో వర్క్ కంటిన్యూ చేస్తున్నారు. ఈరోజు తమిళనాడులో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రావాలి. అదేవిధంగా వెస్ట్ బెంగాల్‌లో కూడా భారతీయ జనతా పార్టీ రావాలి. రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజే నేను న్యూస్‌లో కూడా చూసా. హిందూ దేవాలయం యొక్క గుళ్ళను కూడా అనాలోచితంగా, అసాంఘికంగా గుళ్ళని, గోపురాలని కూలగొడుతూ సనాతన ధర్మం అని ఏ విధంగా సనాతన ధర్మాన్ని మాత్రమే కాపాడుతుందా బీజేపీ అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు హిందువులకు, అదేవిధంగా హిందూ దేవాలయాలకు ఏదైనా సంఘటనలు జరిగితే ఒక్కరు మాట్లాడరు వాస్తవంగా. సో అలాంటి సెక్యులర్ వాదులు కావచ్చు, సూడో సెక్యులరిస్టులు అందరూ సిగ్గుపడాలి. ఎందుకంటే ఈరోజు వెస్ట్ బెంగాల్లో చూసుకున్నా, తమిళనాడులో చూసుకున్నా హిందువుల యొక్క దేవాలయాలు కానీ, గోపురాలను కానీ కూల్చడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హిందువులను ఇబ్బంది పెట్టడం కానీ, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో చూస్తే ఆమె ఒక మహిళ, మమతా బెనర్జీ గారు హిందువుల యొక్క మహిళల్ని కూడా అక్కడ ఉన్నటువంటి తృణమూల్ ముఖర్జీ గూండాలు గూండాయిజం చేస్తూ గెలిచిన తర్వాత హిందువుల యొక్క ఇళ్లల్లో చొచ్చబడి మహిళలని ఎత్తుకెళ్తూ రేప్ చేస్తూ ఉంటే ఆమె రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి. అవన్నీ కనపడవు. ఇవన్నీ కాంగ్రెస్ కూటమి అయినటువంటి ఇండియా అలయన్స్లో ఉన్నటువంటి కొన్ని రకాల కూటమి నాయకులకు కనపడవు. కేవలం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఎక్కడన్నా అధికారంలో ఉంటే ఏదైనా చిన్న సంఘటన జరిగితే, ఏ మణిపూర్లోనో లేదంటే ఇంకెక్కడైనా ఒక చిన్న సంఘటన జరిగితే వీళ్ళకి కనిపిస్తుంది. కానీ పట్టపగలు గుళ్ళు గోపురాలు కూల్చివేస్తూ, హిందువుల ఇళ్ళల్లోకి చొచ్చబడుతూ, ఆడపిల్లల్ని హింసిస్తూ, ఆడపిల్లల్ని ఎత్తుకెళ్తూ రేపు చేస్తుంటే ఏ ఒక్క సెక్యులర్ వాది కానీ, ఏ ఒక్క రాజకీయ నాయకులు కానీ మాట్లాడరు. కాబట్టి ఈరోజు మేము నడుం బిగించాం. మనల్ని మనం రక్షించుకున్నప్పుడే దేశాన్ని రక్షించగలుగుతాం, ప్రజల్ని రక్షించుకోగలుగుతాం అనే నినాదంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అడుగులేస్తుంది. ఖచ్చితంగా తృణమూల్ ముఖర్జీ గారి యొక్క గడ్డి పరకని కూల్చి పారేస్తాం. ఆమెను కూడా గడ్డి పరకతో పోలుస్తున్నాం. ఎందుకంటే గత 2-3 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి తృణమూల్ ముఖర్జీ గారు వెస్ట్ బెంగాల్లో ఏం చేశారు? ఈరోజు కేవలం హిందువులకు, ముస్లింలకు మధ్య వైరుధ్యాన్ని చూపిస్తూ కాంగ్రెస్ కూటమిని ఆమె మోస్తూ ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని దేశాధినేతలకు కావచ్చు, దేశ అధ్యక్షులకు కావచ్చు, ఈరోజు తను ఒక దేవుడిలాగా అందరూ కొలుస్తుంటే ఈరోజు ఇండియాలోనే ఉంటూ తృణమూల్ ముఖర్జీ అధినేతైనటువంటి మన ఈమె మమతా బెనర్జీకి కావచ్చు, పక్కనున్నటువంటి డిఎంకే అధినేత స్టాలిన్ గారికి కానీ వీళ్ళందరికీ కేవలం కాంగ్రెస్ యొక్క భజనలో ఈరోజు నరేంద్ర మోదీ గారిని, భారతీయ జనతా పార్టీని వ్యంగ్యంగా ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు హిందువుల యొక్క గుళ్ళు గోపురాలు కూల్చేటటువంటి డిఎంకే డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గారు గతంలోనే సనాతన ధర్మం గురించి చాలా రకాలుగా వ్యంగ్యంగా ప్రకటించడం జరిగింది. క్రిస్టియన్స్ గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు. నీకు క్రిస్టియన్ మతము గొప్పదైతే తప్పకుండా క్రిస్టియన్ మతాన్ని పొగుడు. అలాని హిందూ మతాన్ని తగ్గించాల్సిన అవసరం లేదు కదా. ఈరోజు సనాతన ధర్మాన్ని ఈరోజు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఈరోజు ఎందుకు ముందుకు తీసుకెళ్తున్నారంటే చెప్పాను కదండి. వీడి సావర్కర్ గారు ఫస్ట్ మనం హిందువులం, తర్వాత భారతీయులం, పోనీ మనం భారతీయులమే కానీ తర్వాతైనా హిందువులం అయ్యాం కదా. సో అలాంటప్పుడు మన మతాన్ని మనం గౌరవించుకుంటూ ఇతరుల మతాన్ని గౌరవించే విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, హిందూ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ఒక హిందూ సనాతన ధర్మం అంటే హిందువులను మాత్రమే గౌరవించాలి, మిగతా మతాలైనటువంటి క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ని తక్కువ చేయాలని అయితే కాదు మేడం. సనాతన ధర్మం అంటే దాని యొక్క ఉనికిని కాపాడుకుంటూ ఇతరులను కూడా సంరక్షించుకుంటూ ముందుకెళ్ళడం దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు కొత్త అధ్యక్షులు వచ్చారు కదా, చేంజ్ చేశారు కదా అందరినీ. సో బీజేపీ పార్టీ ఇంకా ముందుకెళ్తుంది అనుకోవచ్చా? ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి, ఇంకా ఎలాంటి చేంజెస్ జరుగుతాయి? ఖచ్చితంగా మేడం, ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలకి మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో యువతరాన్ని ఉత్తేజం చేసే విధంగా, యువతరాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఈరోజు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా మేధస్సు కలిగినటువంటి సుప్రీంకోర్టు న్యాయవాది అయినటువంటి రామచంద్రరావు గారు లాంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులు అయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ యొక్క గ్రాఫ్ పెంచుకోవడం కోసం, బీజేపీ యొక్క బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే ఇప్పుడు పివిఎన్ మాధవ్ అన్న గారు తో చనువు నాకు చాలా ఉంది. ఎందుకంటే గతంలో మేము ఢిల్లీ ఎలక్షన్స్లో వర్క్ చేసినప్పుడు అన్న మాజీ ఎమ్మెల్సీ అయినా మా అందరితో
కలివిడిగా పనిచేస్తూ ఢిల్లీ ఎలక్షన్స్‌లో పనిచేయడం జరిగింది మేమందరం. అంటే గతంలో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి నాగూత్ రమేష్ నాయుడు అన్న గారితో కావచ్చు, వైస్ ప్రెసిడెంట్‌గా స్టేట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నటువంటి ఎన్‌కేవైఎస్ మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారితో కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్న గారు కావచ్చు, అదేవిధంగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ అన్న గారితో కలిసి మేము ఢిల్లీ ఎలక్షన్స్‌లో పనిచేయడం జరిగింది. అక్కడ ఎక్కడైతే హిందువుల యొక్క ఓట్లు ఎక్కడ ఉంటాయో జేఎన్యూకి సంబంధించిన ఒక ఆడిటోరియంలో గెట్ టుగెదర్ మీటింగ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు. అక్కడ సహేదరా అని చెప్పేసి ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి మీటింగ్‌కి అక్కడ ఉన్నటువంటి ఏపీకి సంబంధించినటువంటి టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన లీడర్లతో కలిపి ఒక ఇంటరాక్షన్ మీటింగ్ రంజన్ గోయల్ గారు అని చెప్పేసి తను ఎమ్మెల్యేగా పోటీ చేశారు షహేదరా అసెంబ్లీలో. అక్కడ ఒక 2, 3 రోజులు వర్క్ చేయడం జరిగింది. అక్కడ ఆయన గెలిచారు. అదేవిధంగా ముఖ్యంగా ఢిల్లీ అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి పర్వేజ్ సింగ్ సాహెబ్ గారు వాళ్ళ ఫాదరు ఎక్స్ సీఎం సాహెబ్ సింగ్ గారు. ఆయన కుమారుడు ముఖ్యంగా ఆప్ పార్టీ అధినేత అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్‌పై గెలిచి ప్రస్తుతం ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఈరోజు అక్కడ వర్క్ చేస్తున్నారు. సో, అలాంటి వ్యక్తులకి అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఆల్రెడీ మేమందరం ఇన్స్పిరేషన్‌గా తీసుకునేటువంటి లీడర్స్‌తో ఢిల్లీ ఎలక్షన్స్‌లో కలిసి పనిచేయడం మేమందరం చాలా సంతోషించాం. చాలా గర్వపడే విధంగా ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా ఆ విధంగా పనిచేసి తాను ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండేటట్లు ప్రతి ఒక్కరిని ముందుకు కలిపే విధంగా మాధవన్న గారి నాయకత్వం ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా మాధవన్న గారు అయినప్పుడు మేమందరం చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే గతంలో ఏబీవీపీ లాంటి సంస్థలో విద్యార్థి నాయకుడిగా ఉంటూ, తర్వాత గ్రాడ్యుయేట్‌కి సంబంధించిన ఎమ్మెల్సీగా ఉంటూ, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా అవ్వడము మేమందరం చాలా సంతోషిస్తున్నాం, గర్వపడుతున్నాం. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులుగా అన్నగారు అయినప్పుడు రాష్ట్రమంతా పర్యటించాం. సారథ్యం అనే ఒక పర్యటన ప్రోగ్రామ్ చేసి భారతీయ జనతా పార్టీ యొక్క గ్రాఫ్‌ని పెంచే విధంగా, భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలు, నాయకుల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చే విధంగా, గ్రామ స్థాయిలో కాషాయం జెండా ఎగరేసే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాలు, అంటే తెలుగు జాతిని మర్చిపోతున్నారు, తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని కూడా తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క నిష్ఠాన్వితమైనటువంటి ఒక కవికి నివాళులు అర్పిస్తూ, పూలదండలేస్తూ, దానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తూ, నాయకులను కలుస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్క లీడర్‌ని ముందుకు తీసుకెళ్తూ సారథ్యం అనే పర్యటన తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 జోన్లు, కడపలో మొదటి విడత స్టార్ట్ చేశారు రాయలసీమ జోన్. దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. రాయలసీమ జోన్‌లో కావచ్చు, అదేవిధంగా గోదావరి జోన్‌లో కావచ్చు, ఉత్తరాంధ్ర జోన్, కోస్తాంధ్ర జోన్, ఇట్లా 4 జోన్‌లో రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో సారథ్యం పర్యటన చేయడం జరిగింది. అదేవిధంగా సారథ్యం పర్యటన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీ, ఎవరైతే వెనుకబడి ఉన్నటువంటి బీసీ వర్గాలను ఒకే వేదిక వైపు తీసుకొచ్చి సంచార తెగ జాతులు, అంటే అంతరించిపోతున్నటువంటి మనకు కొన్ని జాతులు, అంటే మనకు సంక్రాంతి పండుగ వస్తే చాలామంది ఇంటి ముందు ఎద్దులు తీసుకొస్తారు. సో, దానికి సంబంధించిన నృత్యం చేసే వాళ్ళు ఉంటారు, బుడగ జంగాల వాళ్ళు కావచ్చు. ఇలా అంతరించిపోతున్నటువంటి జాతులందరినీ ఒకే వేదిక వైపు తీసుకొచ్చి విజయవాడలో కూడా ఒక కార్యక్రమమును చేయడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే అయోధ్య రామ మందిరం లాంటి యొక్క సంఘటనలో పాల్గొన్నటువంటి పెద్ద వ్యక్తులను కూడా అందరిని తీసుకొచ్చి వాళ్ళంటి వ్యక్తులను కూడా గౌరవిస్తూ ఒక కార్యక్రమం విజయవాడలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమాలు పెంచుకుంటూ ఇటీవల చూసుకుంటే దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి గొప్ప కార్యక్రమాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు చేయడం జరిగింది. అందులో మేమందరం కూడా పాలు పంచుకొని, ముఖ్యంగా భారతీయ జనతా యువ మోర్చా నాయకులందరూ దాన్ని అన్నిట పెట్టుకొని అటల్జీ మోదీజీ బస్సు యాత్ర కార్యక్రమంని రీసెంట్‌గానే కంప్లీట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క స్వప్నాన్ని సాకారం దిశగా మోడీ గారు ఆచరణ దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పేసి, గతంలో ఏబీ వాజ్పేయి గారు ఏ విధంగా అయితే నేషనల్ హైవేస్ రోడ్ కనెక్టివిటీ కావచ్చు, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కావచ్చు, లేదంటే రోడ్స్ కావచ్చు, తర్వాత విద్యా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, పేదలకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి వైద్యం విద్య మాత్రం ఇవ్వాలని చెప్పి చరిత్రలో తనకంటూ ఒక పేరు సంపాదించినటువంటి ఏబీ వాజ్పేయి గారి యొక్క విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ప్రతి ఒక్క జిల్లాలో ఏర్పాటు చేయాలని ఒక లక్ష్యంతో పివిఎన్ మాధవన్న గారు దేశంలో నరేంద్ర మోదీ గారికి కలిసి వివరించి చెప్పి, అదేవిధంగా కేంద్ర నాయకుల యొక్క సహాయ సహకారాలతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుల సహాయ సహకారాలతో భారతీయ జనతా పార్టీ దాదాపు 15 రోజులు బస్సు యాత్ర కార్యక్రమాన్ని చేశారు. ప్రతి జిల్లాలో
అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మేమందరం పాల్పంచుకోవడం, ముఖ్యంగా యాత్రకు సంబంధించి బైక్ ర్యాలీ కావచ్చు, లేదంటే కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం కావచ్చు, ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్ళి దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపుకి ఈరోజు ఆశ్చర్యంగా చూసాయి. మొన్న రీసెంట్‌గా అమరావతిలో ముగింపు కార్యక్రమం, అంటే మొదటి ఓకే. కార్యక్రమం ధర్మవరంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు నిర్వహించడం జరిగింది. దానికి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ గారు రావడం జరిగింది. తర్వాత మన అనంతపురము, కర్నూలు, నంద్యాల, కడప, మదనపల్లి, తిరుపతి ఇలా అంచెలంచెలుగా అన్ని జిల్లాల్లో చేయడం జరిగిందనమాట. సో, ఓకే. మొన్న జరిగినటువంటి అమరావతిలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా రావడం జరిగింది. సో, హ్మ్. అటల్‌జీ గారి యొక్క విగ్రహాన్ని ప్రతి జిల్లాలలో పెట్టడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఇదంతా మేము ఎందుకు చెప్తున్నానంటే, భారతీయ జనతా పార్టీ యొక్క ఎదుగుదలను ఓర్వలేక గతంలో ఈ కాంగ్రెస్ నాయకులు ఆప్ దో, ఆప్‌కా దో అని వ్యంగ్యంగా మాట్లాడారు. అంటే మీరు ఇద్దరు మాత్రమే ఉన్నారు ఎంపీలు. మీకు హ్మ్. బయట ఇద్దరు ఎంపీలు ఉన్నారు. అట్లాంటి మీరు దేశాన్ని పాలిస్తారా? దేశంలో ఉన్నటువంటి ప్రజలకు సాయం చేస్తారా? న్యాయం చేస్తారా? సంక్షేమం కొనసాగిస్తారా? అని చెప్పేసి ఆ రోజు గతంలో చాలా వ్యంగ్యంగా మాట్లాడితే, ఆప్ దో, ఆప్‌కా దో అనే స్థాయి నుంచి ఈరోజు దాదాపు 22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు ముందుకెళ్తుంది. అలాంటి మహనీయుల్ని ఈరోజు గుర్తుపెట్టుకొని మా రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్యంగా మీడియా ముఖంగా కూడా మా రాష్ట్ర అధ్యక్షులకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఏబీ వాజ్పేయి గారిని మేము చూడలేదు. కానీ ఆ విగ్రహం ఎప్పుడూ చిరస్మరణీయంగా మిగిలిపోతుంది రాబోయే తరాలకి. హ్మ్. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా! మాలాంటి యువకులను కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద నాయకులు ఇన్స్పిరేషన్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చే ప్రతి ఒక్కరు ఏబీ వాజ్పేయి గారిని కళ్ళ ముందు గుర్తు తెచ్చుకొని ప్రజలకు సంక్షేమ ఓకే. కార్యక్రమాలు కొనసాగించే విధంగా ముందుకెళ్ళాలని ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. సో, ఆంధ్రప్రదేశ్‌లో కేవలం ఈ కార్యక్రమాలనే నేను ఉదాహరణ చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు వెల్‌ఫేర్ మెకానిజం గాని, డెవలప్‌మెంట్ గాని ఇదంతా ఎలా జరుగుతుంది బీజేపీ పార్టీ వచ్చాక? అంటే జగన్ పార్టీ కూటమి ప్రభుత్వానికి ఎలా డిఫరెన్స్ ఉంది? ఆ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఎలా డెవలప్‌మెంట్ సో, జరుగుతుంది? ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో, ఆ నమ్మకాన్ని ఒమ్ము కానివ్వకుండా ఈరోజు కూటమి యొక్క ప్రభుత్వ పాలన కొనసాగుతుంది. గతంలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం అడిగితే ఏదో తండ్రి చాటి బిడ్డ రాజశేఖర రెడ్డి యొక్క కుమారుడు అని చెప్పేసి 151 సీట్లు ఇచ్చారు. ఆయన అధికారం మదంతో ప్రజలకు ఉచిత పథకాలు ఇస్తున్నాను, ఎలా పడితే అలా ప్రజల్ని నిందించినా, లేదంటే వాళ్ళని భయపెట్టినా, భయభ్రాంతులకు గురి చేసినా, రౌడీయిజం చేసినా, గూండాయిజం చేసినా, మళ్ళీ మేము అధికారంలోకి వస్తానని చెప్పేసి విర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. దాదాపు 164 సీట్లతో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో, దాదాపు 11 సీట్లకే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత ప్రభుత్వం 18 నెలలు, అంటే దాదాపు 2 సంవత్సరాలు కాబోస్తుంది మేడం. ఈ 2 సంవత్సరాల్లో ప్రజల కోసము ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా తెలుసుకోలేక వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఈరోజే నేను ప్రెస్ మీట్ చూశాను జగన్మోహన్ రెడ్డి గారు. అసలు రాయలసీమకి ఏం చేశారు? అదేవిధంగా హ్మ్. రాష్ట్రానికి ఏం చేశారని చెప్పేసి నవ్వుతూ మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం. అదేవిధంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు ఫ్లెక్సీలు పెట్టుకుని రప్పా రప్పా అని వ్యంగ్యంగా మాట్లాడడం. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని ప్రజలకి చెప్పలేక, డైజెస్ట్ చేసుకోలేక, దాన్ని ఎలాగో డైల్యూట్ చేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నారు కాబట్టి ప్రజలు వాళ్ళకి కరెక్ట్ 11 సీట్లు ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకి 11 సీట్లు కూడా రావు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు 18 నెలల్లోనే కూటమి యొక్క ప్రభుత్వం సూపర్ 6 6 గ్యారంటీలు అమలిచ్చింది. 6 గ్యారంటీలలో కూడా ఈరోజు పాస్ అయ్యాం. ఎందుకంటే అన్నదాత సుఖీభవ అని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఏదైతే అమౌంట్ ఇస్తుందో 3 విడతలుగా 6,000 ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఇస్తుంది. కలిపి 20,000 ఇస్తున్నారు. ఆ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కావచ్చు. మహిళలు మీరన్నారు, మహిళలు ఆకాశంలో సగం అని చెప్పేసి ఈరోజు మహిళలకి మేము ఫ్రీ బస్ స్కీమ్ ప్రవేశపెట్టారండి. సో, ఇది కూటమి యొక్క ఘనత. సో, ఒక మహిళగా మీరు కూడా గుర్తించాలి. మహిళలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా గౌరవిస్తుందో కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం మీలాంటి మహిళలే మీడియా ముఖంగా కూడా చెప్పాలి. అదేవిధంగా ఈరోజు తల్లికి వందనం అని చెప్పేసి ఈరోజు చదువుకుంటున్నటువంటి ప్రతి ఒక్క మహిళకి 15,000 అకౌంట్లో వేయడం కావచ్చు. అదేవిధంగా ఏబీ వాజ్పేయి గారు లాంటి సిద్ధాంతకర్త, ఈరోజు బీజేపీ యొక్క సిద్ధాంతం ఏంటి? పేదలకు విద్య, వైద్యం,
ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు నరేంద్ర మోదీ గారు ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చి దాదాపు 25,00,000 వరకు ఇన్సూరెన్స్ కలిపి ఏ విధంగా ఈరోజు మా ఏపీ వైద్య, విద్య, ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ గారు కూడా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనం చూస్తున్నాం పంచాయత్ రాజ్ శాఖ కాదు ఇది పవన్ రాజ్ శాఖ అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అంటే కూటమి యొక్క ప్రభుత్వం ఎక్కడ చూసినా రోడ్లు వేయడంలా కావచ్చు, అంటే ఒక మారుమూల ప్రాంతంలో ఒక మన్యం ప్రాంతానికి కూడా వెళ్ళే విధంగా తాను నడుచుకుంటూ వ్యవస్థలను తీసుకెళ్తూ ఈరోజు రోడ్లు వేపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా నారా లోకేష్ గారు చూసుకుంటే ఇప్పుడు గూగుల్ని తీసుకొచ్చారు వైజాగ్లో. అదేవిధంగా వివిధ రకాల కంపెనీలను తీసుకొచ్చారు. మనం క్వాంటమ్ అని చెప్పేసి ఒక హైటెక్ సిటీ, గతంలో మనం తెలంగాణలో హైదరాబాద్లో ఏ విధంగా హైటెక్ సిటీని డెవలప్ చేసామో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వైజాగ్ని ఒక క్వాంటమ్ స్థాయిలోకి తీసుకొచ్చారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు ప్రస్తుత ఎన్డీఏ కూటమికి ఏ విధంగా సహకరిస్తుందంటే మనం చూస్తున్నాం విశాఖ కేంద్రంగా ఈరోజు కోస్టల్ రైల్వే జోన్ని ప్రకటించడం కావచ్చు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ప్రకటించడం కావచ్చు. రీసెంట్గా చూస్తే పేద ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి ఎంజీ నరేగా చట్టం గతంలో చట్టబద్ధత మాత్రమే ఉంది, దాని ఇంప్లిమెంటేషన్లో చాలా ఇబ్బందులు ఉండేవి. ఈరోజు వాటి యొక్క పని దినాలను పెంచుతూ విబి రామ్జీ అనే ఒక స్కీమ్ని, అదే స్కీమ్ని దాన్ని రెనోవేషన్ చేస్తూ 100 రోజులు ఉన్నటువంటి ఆ కార్యక్రమాన్ని 125 రోజులకు ముందుకు తీసుకెళ్లే విధంగా ఆ స్కీమ్లో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం నిధులు 60-40 లాగా వచ్చే విధంగా పని దినాలు కల్పిస్తూ ప్రతి ఒక్కరికి రైతులకు ఎంజీ నరేగా విధంగా ప్రతి ఒక్కరికి భరోసా కల్పిస్తూ ఈరోజు చట్టం తీసుకొని వెళ్తుంటే దాని మీద కూడా ఈరోజు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ రెండు ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా ఒకటే, కాంగ్రెస్ నాయకులు అయినా ఒకటే, మంచి అనేది వాళ్ళకి కనపడదు అనమాట. ఓకే, ఇప్పుడు ఏపీలో కానీ తెలంగాణలో కానీ చూసుకుంటే కాపు సామాజిక వర్గం ఉంది కదా, అది చాలా పెద్ద సామాజిక వర్గం. సో పవన్ కళ్యాణ్ గారిని చూసుకున్నా, ఇంకా వేరే ఇతర నాయకుల్ని చూసుకున్నా కూడా పెద్ద సామాజిక వర్గం. కానీ ఎందుకు ఎక్కువ బయటికి రాలేకపోతున్నారు? అంటే బలంగా మారుతుందా, బలహీనంగా మారుతుంది అనుకోవచ్చా ఇది? అంటే బలం అని చెప్పలేము, బలహీనత అని కూడా చెప్పలేము. ఇప్పుడు కాపు సామాజిక వర్గం బేస్డ్నే రాజకీయాలు ఉంటాయనేది ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా అది వాస్తవమే. ఈవెన్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకున్నా, ఇప్పుడు రాజకీయాల్లో మీరు అన్నారు యువత ఎందుకు సరే విధంగా రావడం లేదంటే, యువతని ఎంకరేజ్ చేసిన రకరకాల ఈక్వేషన్స్లో, అంటే ఇప్పుడంతా రాజకీయాలన్నీ పాలిటిక్స్ అన్నీ కాస్ట్లీ అయిపోయాయి. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంనే కాదు, ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా 2 రకాల ఈక్వేషన్స్ నడుస్తున్నాయి. ఒకటి క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, లేదంటే క్లాస్ ఈక్వేషన్స్. క్లాస్ ఈక్వేషన్స్లు అంటే కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, తెలివితేటలు ఉంటాయి, రాజకీయంగా వచ్చినా కూడా సస్టైన్ అవ్వలేకపోతారు. కాబట్టి డబ్బు అనేది కొన్ని చోట్ల ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్నా రాజకీయాల్లోకి రాలేరు. కానీ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలో ఎప్పుడు తీసుకున్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్న పార్టీని కూల్చాలన్నా ఖచ్చితంగా మీరు అన్నట్లు కాపు సామాజిక వర్గం ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ ఎలక్షన్లో మాత్రము కాపులు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారిని నమ్మారు కాబట్టే 151 సీట్లను తలదన్నే విధంగా 164 సీట్లు ఈరోజు వచ్చాయంటే ఓటు స్విఫ్ట్ అనేది జరిగింది. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని కాపులు ఒక్కరే కాదు, అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల వర్గాలు, అంటే మెజారిటీ పరంగా కాపులు ఎక్కువ ఉండొచ్చు, కానీ కాపులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీస్ అన్ని రకాల వర్గాల వారు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని నమ్మారు కాబట్టి ఈరోజు అత్యధిక మెజారిటీ వచ్చింది. సో రాజకీయాల్లో క్యాస్ట్ అనేది చాలా చిన్న ఈక్వేషనే, కానీ అది కొన్నిసార్లు చాలా పెద్ద ఈక్వేషన్స్ చూపిస్తుంది. బట్ ఏదేమైనా రాజకీయాల్లో ఏ క్యాస్ట్ అయినా, ఏ క్లాస్ నుంచి వచ్చినా కూడా ఒకటే నినాదం ఉంటుంది, అంటే పార్టీ కోసం పనిచేయడం, ప్రజల కోసం పనిచేయడం, అంతే. ఓకే. మల్లికార్జున గారు, మీరు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేశారు అని విన్నాము. సో డిప్యూటీ సీఎంగా కూడా గెలిచారు మీరు ఏదైతే పార్టిసిపేట్ చేశారో. రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు? అంటే ఇంకా ఎలాంటి పనులు చేయాలి అని అనుకుంటున్నారు మీరు? సో ప్రస్తుతం అయితే మేము గతంలో చదువుకున్న విద్యార్థిగా మేము ఎదుర్కొన్న సమస్యలు, స్టూడెంట్ ఆర్గనైజేషన్గా మేము వర్క్ చేసేటప్పుడు ప్రజల కోసం పనిచేయడం, అవన్నీ నినాదాలతోనే విధానాలుగా మార్చుకొని ఈరోజు గ్రౌండ్ లెవెల్లో, అంటే గ్రామ స్థాయి పోలింగ్ బూత్ ప్రెసిడెంట్ స్థాయి నుంచి మండల స్థాయి, అసెంబ్లీ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వైపు అడుగులేసాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జాతీయ స్థాయి వైపు కూడా అడుగులేసి ఎంత వీలైతే మనకి ఎంత చేతనైతే అంత, అంటే ఇక్కడ అవకాశాలు
కోసం ఎదురు చూడడం కంటే అవకాశాలని మనం సృష్టించుకుంటేనే ఎక్కువ విజేతగా మనము నిలబడతాము. మనల్ని చాలామంది గుర్తిస్తారు. సో, అవకాశాల కోసం మనం ఎదురు చూడకూడదు. అవకాశాలను సృష్టించుకునే విధంగా ముందుకెళ్తేనే ఏ ఫీల్డ్‌లో అయినా సక్సెస్ అవుతారనేది నేనెప్పుడు బిలీవ్ చేస్తా. కాకపోతే మనం ఏ పని చేసినా మనల్ని మనం నమ్మాలి. ఆత్మవిశ్వాసం గాని, ఆత్మస్థైర్యం గాని, దమ్ము, ధైర్యం ఉండాలి. ప్రశ్నించే తత్వం ముఖ్యంగా ఉండాలి. ఓకే. ప్రశ్నించే తత్వం లేనప్పుడు ఖచ్చితంగా ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా, రాజకీయ నాయకుడు కాకపోయినా ఖచ్చితంగా బానిసత్వానికి అలవాటు పడతారు 100%. ఓకే. మల్లికార్జున గారు. ఇప్పుడు మీరు అంటే సివిల్స్‌కి ప్రిపేర్ అవుతూ, ఫిలిం దాంట్లో చేస్తూ అంటే రాజకీయాల్లోకి వచ్చారు గదా! సో, మీరు బాగా స్ట్రగుల్ పడ్డ సిట్యుయేషన్ అంటే ఏం చెప్తారు? స్ట్రగుల్స్ అంటే ప్రతి మనిషిలో జీవితంలో ఎత్తుపల్లాలుంటాయి మేడం. అంటే ఇలాంటి స్ట్రగుల్ ఇంకా నా లైఫ్‌లో రాకూడదు అని అంత స్ట్రగుల్ పడిన అంటే మూమెంట్ ఏమైనా ఉందా? స్టార్టింగ్‌లో అంటే నిజం చెప్పాలంటే కాంపిటీటివ్ ఫీల్డ్‌లో అనే కాదు. ఏ ఫీల్డ్‌లో అయినా కూడా స్ట్రగుల్స్ అనేటివి కామన్. హ్మ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటీటివ్ ఫీల్డ్ తీసుకుంటే ఏ విద్యార్థి అయినా అత్యుత్తమ టాలెంట్‌తోనే ఏదో ఒక టాలెంట్ చూపించి ప్రతిభని నిరూపించుకొని జాబ్ సంపాదించుకోవాలనుకుంటారు. కొన్ని కొన్ని సార్లు ఈక్వేషన్స్, కాలిక్యులేషన్స్ రకరకాలతో ఇప్పుడు సివిల్స్ తీసుకుంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. మెయిన్స్ క్వాలిఫై అవుతారు. బట్ చాలామంది ఇంటర్వ్యూల్లో ఎన్నికొచ్చేస్తారు. సో, కొంతమందికి దాని మీద అవగాహన ఉండదు. వీడు ఎన్ని సార్లు రాసినా వీనికి జాబ్ రాదు అని అని వాళ్ళనుకుంటారు. పాపం ఎప్పుడు చూసినా ఏ కాంపిటీటివ్ ఫీల్డ్ అయినా ద బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అంటే కొన్ని కొన్ని సార్లు మనము ఫిట్ అయిన పరిస్థితులు అంటే సిట్యుయేషన్స్, డిమాండ్, టర్మ్ అండ్ కండిషన్స్ ఎట్లుంటాయంటే మనల్ని అన్‌ఫిట్‌లుగా చూపిస్తాయి. నేనేమంటున్నా అంటే రాజకీయంలో కూడా హెచ్చుతగ్గులుంటాయి. నేను కూడా చాలా సార్లు ఇబ్బందులు పడ్డా. రకరకాలుగా ఎట్లుంటాయంటే రాజకీయాల్లో వర్గాలుంటాయి. మీరన్నట్లు క్యాస్ట్ ఈక్వేషన్స్ తీస్తారు. హ్మ్. వాడు ఓసీ అంట, వీడు కాపు అంట, వీళ్ళు ఎస్సీ అంట, వీళ్ళు ఓబీసీ అంట, అది రకరకాల ఈక్వేషన్స్ ప్రతి చోట ఉంటాయి. కానీ మనం అవన్నిటిని పరిగణలోకి తీసుకోకూడదు. మన దృఢ సంకల్పం. మనం ఖచ్చితంగా ఇది అవ్వాలి, ఇది చేయాలి, ఈ మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించి తీరుతామని చెప్పేసి ప్రతి ఒక్కరు పేర్కొంటారు. అట్లా మనలో దృఢ సంకల్పం ఉన్నప్పుడు మనం అగ్రవర్ణాలైనా, లేదంటే బలహీన వర్గాలైనా, వర్ణం, రంగు, కులం, ప్రాంతం, మతం అనేది మన నాలెడ్జ్‌కి, మన మేధస్సుకి సంబంధం లేదు. అందుకే ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఉంటది. అంటే మనం ఏ విధంగా అయితే ఒకరికి ఓటు హక్కు కల్పిస్తామో, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రీజన్, రిలీజియన్, జెండర్. నో జెండర్ బయాస్, నో రీజన్, నో రిలీజియన్, నో క్యాస్ట్. అంటే మనలో దమ్ము, ధైర్యం, ఆత్మవిశ్వాసం చేయాలనే సంకల్పం ఉంటే ఎంత పరిస్థితులను కూడా కఠిన పరిస్థితులను కూడా మనకు అనుకూలంగా మార్చుకుంటాం. స్వామి వివేకానంద గారు ఎప్పుడో ఒక కొటేషన్ చెప్పేవారు. కెరటం అంటే నాకు ఆదర్శం. ఎందుకంటే అది పడుతుంది కాదు. పడినా లేచి నిలబడుతుందని. సో, అలా నన్ను నేను మోటివేషన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎవరైనా ఇప్పటికి కూడా కాంపిటీటివ్ ఫీల్డ్‌కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్ సర్కిల్‌లో అడిగితే కూడా హ్మ్. వాళ్ళకొక మెంటర్‌గా గాని, సలహాలు, సూచనలతో ఎలా ముందుకెళ్ళాలని కూడా మేము చెప్తున్నాం. అంటే ఓకే. మనం ఎదగడంతో పాటు 10 మందిని ఎదిగేలా ప్రోత్సహించాలనేది మా ఉద్దేశ్యం. సో, మీడియా ముఖం కూడా చాలామంది చెప్తున్నాం. సో, మనిషి తలుచుకుంటే ఏ రంగాలైనా సాధించొచ్చు. అది నో జెండర్ బయాస్. మీరన్నట్లు మహిళలు వేరు, పురుషులు వేరు కాదు. అందరూ సమానులే. ఎందుకంటే మహిళలు లేకపోతే పురుషులు లేరు, పురుషులు లేకపోతే మహిళ లేరు. అందుకే సృష్టికర్త బ్రహ్మ ఇద్దరిని సృష్టించాడు. సో, దట్ ఈస్ ద సృష్టి ధర్మం. సో, ఓకే. సనాతన ధర్మం యొక్క గొప్ప లక్షణం ఏంటంటే పురుషులు, మహిళలు ఇద్దరు దాంపత్యంలో ఇద్దరు సమానులే. ఓకే. సో, అప్పుడే కుటుంబమైన, సమాజమైన, దేశమైన వృద్ధిలోకొస్తుంది. హ్మ్. ఓకే అండి. మీరు ఏపీలో యువమోర్చాకి సంబంధించి బీజేపీకి వర్క్ చేశారు కదా! సో, రాష్ట్ర నాయకులుగా చేసినప్పుడు గూడా అంటే ఇవన్నీ అందరూ మీ పేరే వినిపిస్తుంది, మీ పేరే వస్తది అని అనుకున్నారు. కాకపోతే అవన్నీ కాకుండా మీ పక్క జిల్లా ఉన్న వ్యక్తి పేరు వినిపించడంతోని ఎందుకు అంత రాలేకపోయారు? అతని పేరు ఎందుకొచ్చింది? అలా ఏం లేదు. వాస్తవంగా ఏందంటే నన్ను అంటే మీ పేరు ఎందుకు వినిపించలేదు బయటికి అని? అంటే బయటికి వినిపించినా ఎందుకు ముందుకు రాలేకపోయింది? సో, వాస్తవంగా ఏంటంటే ఏపీ బీజేపీ యువ మోర్చా నుంచి గతంలో నేను చానా చోట్ల పనిచేయడం కావచ్చు, రాష్ట్ర నాయకులతో కావచ్చు, జాతీయ స్థాయి నాయకులతో ఉన్నటువంటి పలకరింపులు కావచ్చు, వ్యక్తి యొక్క గుణగణాలు కావచ్చు, హార్డ్ వర్క్ విత్ స్మార్ట్ వర్క్ కావచ్చు, ఖచ్చితంగా నా పేరు గట్టిగా వినపడింది. సో, అందరితో పాటు యాస్పిరెంట్ లిస్ట్‌లో ఉన్నమాట వాస్తవమే. సో, కానీ మా పార్టీ యొక్క సిద్ధాంతం ఉంటుంది కదా! ఈక్వేషన్స్, కాలిక్యులేషన్స్‌లో మనకు ఏపీ బీజేపీ యువ మోర్చా రాష్ట్ర ప్రెసిడెంట్‌గా రాలేదు. ఓకే. దానికి సంతోషమే. మనం చేసిన పని మీద మేము చాలా సంతోషంగా ఉన్నాం. అయినప్పటికీ ఇప్పుడు ఏపీ బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైనటువంటి ఆహ్,
పర్సను సునీల్ కుమార్ రెడ్డి గారు కూడా మంచి లీడరే. గతంలో ఏబీవీపీ రాష్ట్ర లీడర్‌గా పనిచేశాడు. ఎన్నో ఉద్యమాల్లో పనిచేయడం జరిగింది. అతను మా పక్క జిల్లా కాదు, మా ఉమ్మడి కర్నూలు జిల్లానే. సో, అన్న రాష్ట్ర అధ్యక్షులుగా అయినప్పటికీ మేమందరం ఆయన నేతృత్వంలోనే మేమందరం కూడా కార్యకర్తలుగా ఉన్నా, నాయకులుగా ఉన్నా మేమే రాష్ట్ర అధ్యక్షుల్లాగానే పనిచేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్తాం. దీనికి నిదర్శనం మా మాధవన్న గారే. మాధవన్న గారు ఎప్పుడు చెప్తారు, నేను అధ్యక్షుడైనప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త కూడా తామే అధ్యక్షులుగా అయినంత ఉత్సాహంతో పనిచేసి సారథ్యం పర్యటన కావచ్చు, అటల్జీ మోడీజీ బస్ యాత్ర కార్యక్రమం కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల కార్యక్రమాలను విజయవంతం చేశారని చెప్పారు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా ఎవరున్నా మేము కార్యకర్తలైనా పనిచేస్తాం, నాయకులుగా ఉన్నా పనిచేస్తాం, పార్టీ కోసమే పనిచేస్తాం. సో, ఖచ్చితంగా ఇప్పుడు ఓన్లీ బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పేరు మాత్రమే ప్రకటించారు. దానికి సంబంధించిన కమిటీ కొన్ని రోజుల్లో రాబోతుంది. ఖచ్చితంగా ఒక మంచి వార్త అయితే ఉంటుంది. ఖచ్చితంగా అందులో మంచి వార్త ఉంటుంది. అందులో మేము పార్టీ కోసం కూడా బలంగా ముందుకెళ్తాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీడియా యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ కేంద్రం ఏ విధంగా పేద ప్రజలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కూడా ఏ విధంగా పేద ప్రజలకు ఏ విధంగా కార్యక్రమాలు అందజేస్తుంది, పథకాలు ఇస్తుంది, నిధులు ఏ విధంగా కేటాయింపజేస్తుంది, వీటన్నిటిని మీ మీడియా ద్వారానే ప్రజలకు తెలియజేస్తాం. ఖచ్చితంగా మీ మీడియా సహాయ సహకారాలు కూడా మాలాంటి యువ నాయకులకి, అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, తప్పకుండా. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా ఒక్కొక్కరి పేర్లు చెప్తూ ఉంటాను. మీరు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో ఒక 1 వర్డ్‌లో ఆన్సర్ ఇవ్వండి. యాహ్! నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారు అంటే స్పష్టంగా మన దగ్గర నాలెడ్జ్, స్కిల్స్ ఎవ్రీథింగ్ ఉంటే, నీ దగ్గర చేయాలనే ఉక్కు సంకల్పం ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపించొచ్చు. ఓకే. బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారు ఫైర్ బ్రాండ్. సో, కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు విజనరీ లీడర్. రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఫైర్ బ్రాండ్. కేసీఆర్. కేసీఆర్ ఒక రెవల్యూషనరీ స్టార్ట్ చేసినటువంటి ఒక నాయకుడు. జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు లీడర్షిప్ క్వాలిటీస్ కంటే ఒక క్రెడిబిలిటీ అంటే నాయకుడిగా తనని ప్రూవ్ చేసుకునే విధిలో తనకున్నటువంటి బలహీనతలతో తను వెనక్కి వెళ్ళాడేమో అని చెప్పుకుంటారు. రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు అంటే నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు మాట ఇస్తే మడమ తప్పడు అని అంటారు కదా. సో, ఆ విధంగా ఆయన గురించి అలా విన్నాం మేము. షర్మిల. షర్మిల గారు అంటే తండ్రి చాటు బిడ్డ అని అన్నారు కదా. తండ్రి చాటు బిడ్డగా, అన్న చాటు బిడ్డగా ఎదిగినటువంటి వ్యక్తిని ప్రజలు నమ్మలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు గొప్ప విజనరీ లీడర్ అని చెప్పొచ్చు. ఎంతో మంది మాలాంటి నాయకులకు ఆయన ఒక ఇన్స్పిరేషన్. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు సినిమా అభిమానిగా కాదు, సో రాజకీయ నాయకుడిగా ఆయన ఇప్పుడు పవర్ స్టారే. ఓకే. లాస్ట్ లోకేష్ గారు. లోకేష్ గారు అంటే ఆయన ఇప్పుడు గతంలో ఎవరైతే ఆయనని వ్యంగ్యంగా మాట్లాడారో అలాంటి వాళ్ళకందరికీ ఈరోజు చెక్మేట్గా మారినటువంటి ఒక యంగ్ యూత్ ఐకాన్ అని చెప్పి చెప్పొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.